ఏపీ స్కూల్ ఎడ్యుకేషన్ రెగ్యులేషన్ అండ్ మానిటరింగ్ కమిషన్కి సెక్రటరీ శ్రీ ఆలూరు సాంబశివరెడ్డి గారి వాళ్ళు మనతో ఉన్నారు. స్కూల్ ఎడ్యుకేషను అలాగే కొత్త జగన్ గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించి తీసుకొస్తున్న మార్పులు, వీళ్ళు అలాగే ఇంగ్లీష్ మీడియం చదువులు, ఇంకా అమ్మఒడి ఇలాంటి కొత్త పథకాల గురించి సార్ గారి మాటలని మనం విందాం. నమస్తే సార్. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నా చెప్పండి. ఈ అంతా క్లబ్జీ అయిపోయింది సార్ ఈ సంవత్సరం ఈ కరోనా వల్ల. బేసిక్గా అసలు ఎలాంటిది జరిగినా కానీ పిల్లల చదువులకి ఆటంకం అనేది ఎప్పుడు ఏర్పడని సిచ్యువేషన్ నుండి అసలు పిల్లల చదువులు ఉంటాయా ఉండవా, ఈ సంవత్సరం విద్యా సంవత్సరం ఉంటుందా ఉండదా అనే ఒక సందిగ్ధ స్థితి. దీన్ని మీరు ఎలా చూస్తున్నారు అసలు గవర్నమెంట్ వైపు నుండి? ఇది అంటే కరోనాకు సంబంధించి నిజంగానే చాలా పాండమిక్ సిచ్యుయేషన్. అంటే ఇక్కడే కాదు, దేశమే కాదు, ప్రపంచం మొత్తం కూడా ఈ సమస్యతో విపరీతమైన సవాళ్ళను ఎదుర్కోవాల్సిన పరిస్థితి. ఈ సందర్భంలో ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు చూశారు, అంటే ఎడ్యుకేషనే కాదు, ఏ రంగం తీసుకున్నా ఎక్కడ కూడా కరోనా ప్రభావం అనేది కనిపించకుండా ఈరోజు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రంగాల ప్రజలకి, మరీ ముఖ్యంగా పేద ప్రజలకు ఇబ్బంది లేకుండా ఏ రకంగా ముందుకెళ్తున్నారో మనం చూస్తున్నాం. ముఖ్యంగా మీరు చెప్పినట్టుగా ఈ పాఠశాల విషయాలకు వస్తే నిజంగానే అంటే ప్రజల్లో ఈ రోజున్న ఈ పరిస్థితులు చూసి ఈ అకాడమిక్ ఇయర్ ఉంటుందా లేదా అనే అనుమానాలు రావడం సహజమే. కానీ మేము యాజ్ ఏ కమిషన్, ఈరోజు స్కూల్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ ఏదైతే ఉందో, ఈ కమిషన్ ఏర్పడింది ఏదో అంటే అందరూ అనుకున్నట్టుగా కేవలం ఈ ప్రైవేట్ స్కూళ్ళలోనూ జూనియర్ కాలేజీలోనూ ఫీ ఫిక్సేషన్కి ఏదో కమిషన్ వచ్చిందని అనుకుంటారు. కానీ అది తప్పు. యాక్ట్లో అది ఒక అంశం అంతే. దాంతోపాటు ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో ఎస్పెషల్లీ స్కూల్ ఎడ్యుకేషన్ అంటే 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఈ సిస్టంలో క్వాలిటీ ఎట్లా పెంచాలి, ప్రైవేట్ స్కూళ్ళల్లో స్టాండర్డ్స్ ఎట్లా పెంచాలి, అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా స్టాండర్డ్స్ ఎట్లా పెంచాలి, గవర్నమెంట్ టీచర్స్ యొక్క పెర్ఫార్మెన్స్ ఎట్లా పెంచాలి, అట్లాగే పిల్లల బాగోగులు ఎలా చూడాలి, ఇట్లా అన్ని అంశాల్లో కూడా ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద స్టూడెంట్. ఒకవైపు ఏమో స్టూడెంట్కి ఎక్కువ ఇబ్బంది లేకుండా, అంటే మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పేద ప్రజలు ఫీజుల విషయంలో ఇబ్బంది పడకుండా ప్రైవేట్ స్కూల్లో చదివే వాళ్ళు, అట్ ద సేమ్ టైం ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్రతి ఒక్కరికి అందాలనే ఉద్దేశంతో ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఒక పెద్ద సంకల్పంతో ఈ కమిషన్ ఏర్పాటు చేశారు. ఒక స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించి ఒక కమిషను, అట్లాగే హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించి కూడా ఏపీ హైయర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్గా ఏర్పాటు చేయడం జరిగింది. నేను హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్లో కూడా ఇంజనీరింగ్ కాలేజ్ మేనేజ్మెంట్ రిప్రజెంటేటివ్ అక్కడ మెంబర్గా ఉన్నాను. ఈ 2 కమిషన్లు కూడా ఈ రాష్ట్రంలో ఉన్న ఈ విద్యా వ్యవస్థను పూర్తిగా మార్చడానికి, మీరు చూస్తే గత 25-30 ఏళ్ళుగా, అంటే నేను చూసింది నేను చెప్తా ఉన్నాను, ఎక్కడ ఏ ముఖ్యమంత్రి కానీ లేదా విద్యాశాఖ మంత్రి కానీ ఈ ఎడ్యుకేషన్ గురించి, అంటే ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ఎట్లా ఉంది, ప్రజల ఇబ్బందులు ఏమున్నాయి, ఒకవైపు గవర్నమెంట్ స్కూల్లో కావచ్చు లేదా ప్రైవేట్ స్కూల్లో కావచ్చు, రెండిట్లో కూడా ఎక్కడ పెద్ద దాని మీద ఫోకస్ చూసిన సందర్భాలు లేవు. ఏ రోజు కూడా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఎడ్యుకేషన్ సంబంధించి ఒక రివ్యూ మీటింగ్, అంటే ఏం జరుగుతోంది, ఇప్పుడున్న సిస్టమ్ ఎట్లా ఉంది, దీంట్లో తప్పులు ఏంటి, ఇబ్బందులు ఏంటి, సో ఆ ఇబ్బందులు తొలగాలంటే ప్రభుత్వం తరపున మనమేం చేయాలి అని ఒక రివ్యూ మీటింగ్ కూడా పెట్టుకోని పరిస్థితులు మనం చూసాం. ఈరోజు ఈ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత నాకు తెలిసి దాదాపు నెలలో కనీసం అంటే 5-6 సార్లు
ఒక నెలలోనే కనీసం అంటే 5-6 సార్లు ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూర్చొని రివ్యూ చేయడం జరుగుతూ ఉంది. వారానికి కనీసం ఒకసారి కంటే ఎక్కువ డెఫినెట్గా. అంటే ఇది ఇంకో అంశం మీరు చూస్తే అధికారంలోకి రాకముందు కూడా నవరత్న ఆయన ఏదైతే మేనిఫెస్టోలోకి చెప్పారో అందులో నవరత్నాల్లో అమ్మ ఒడి అనేది కూడా ఒకటి. మరి అమ్మ ఒడి అనేది అంటే ఒక ఎడ్యుకేషన్, ఒక పేదవాడు వాడి బ్రతుకులు లేదా వాడి స్థితిగతులు మారాలంటే ఎడ్యుకేషన్ ఒక్కటే మార్గం. ఇంకా ఏం చేసినా అవి టెంపరీనే. పర్మనెంట్గా వాళ్ళ ఒక ఫ్యామిలీ కంప్లీట్గా మారాలంటే మాత్రం, వాళ్ళ స్థితిగతులు మారాలంటే మాత్రం ఇదొక్కటే అని నమ్మి ఆయన నవరత్నాల్లోనే అమ్మ ఒడి అనే కార్యక్రమం పెట్టారు. ఈరోజు అమ్మ ఒడి ఏంటంటే చాలామంది పల్లెటూళ్ళల్లో మనం చూస్తే పిల్లల్ని 5వ తరగతి వరకు వాళ్ళ ఊర్లో ఉన్న బడికి పంపించడానికి ఎక్కడ ఇబ్బంది ఏం జరగదో ఆ ఏజ్ వరకు డ్రాప్ అవుట్స్ తక్కువే. కానీ కొంచెం పిల్లలకు లైక్ 8, 9, 10 ఏళ్ళు వచ్చిన తర్వాత ఆ పేరెంట్స్ ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో, అంటే పేదవాళ్ళు అంటే ఆ రోజు పనికి పోతేనే వాళ్ళకి ఆ పూట గడుస్తుంది, ఆ రోజు గడుస్తుంది, అంటే రోజువారీ కూలీలు, డైలీ లేబర్. సో వీళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఒకరోజు ఆ తల్లి పనికి పోతే 100 రూపాయలు 150 రూపాయలు వస్తుంది, దాంతోనే వాళ్ళ జీవనం కొనసాగిస్తారు. ఆ పిల్లలకు ఆ ఏజ్ వచ్చేంత వరకు వాళ్ళు పనులకు వెళ్ళినప్పుడు ఇంట్లో ఎవరు చూసుకోలేము కదా అని స్కూలుకు పంపిస్తున్నారు. అంతేగాని వీళ్ళు స్కూలుకు పోయి బాగా చదువుకుంటే మా బతుకులు మారుతాయనే ఆలోచన కూడా పాపం వాళ్ళకు ఉండడం లేదు. అది కొంచెం ఏజ్ వరకు అది జరుగుతుంది, లైక్ పిల్లలకి 8, 9 ఏళ్ళు వచ్చేంత వరకు. వన్స్ ఎప్పుడైతే వాళ్ళకు 8, 9 దాటిన తర్వాత 10 ఏళ్ళు 11 ఏళ్ళు వచ్చే కొద్దీ వాళ్ళకి ఎంతసేపు ఉన్న ఈ పాపను లేదా వీడిని కూడా మనతో పాటు పనికి తీసుకెళ్తే ఇంకో 100 రూపాయలు అడిషనల్గా వస్తుంది కదా. సో అనే ఆలోచనతో స్కూల్కి పంపించడం మానేస్తున్నారు. సో ఇది జగన్మోహన్ రెడ్డి గారు చాలా ముందు చూపుతో, చాలా పెద్ద మనసుతో ఆలోచన చేసి ఈ డ్రాప్అవుట్స్ని ఏదో రకంగా తగ్గించాలి. పేదవాడు అనేవాడు డబ్బుల వల్ల ఇబ్బంది విద్య నుంచి దూరం కాకూడదు అనే ఆలోచనతోనే అమ్మ ఒడి, అంటే మీ పిల్లల్ని బడికి పంపించండి చాలు మీకు 15,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తా అని చెప్పడం జరిగింది. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత అయినా చెప్పినట్టుగానే మొన్న జనవరిలో కూడా అమ్మ ఒడి కార్యక్రమం దాదాపు 7,500 కోట్ల రూపాయలు ఒక్కొక్క తల్లికి 15,000 రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. అట్లాగే అంటే ఇప్పుడు నేను ఇది అమ్మ ఒడి ఈ ప్రస్తావన మీరు తెచ్చారు కాబట్టి చెప్తా ఉన్నాను. అంటే ఈ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ మీద ఎట్లా ఉంది అని చెప్పడానికి చెప్తున్నాను. అంటే అక్కడ మొదలు పెడితే అక్కడితో ఆగలేక తర్వాత రెండవ అంశము, సరే మనం అమ్మ ఒడి ద్వారా వాళ్ళని డ్రాప్ అవుట్స్ లేకుండా ఖచ్చితంగా పిల్లల్ని బడికి పంపించాలనేది ఒకటైతే స్టార్ట్ చేశాం. ఇంకా రెండవ విషయం, వాళ్ళు చదువులు చదివించాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక కాన్వెంట్ స్కూల్కో, ప్రైవేట్ స్కూల్కో, లేదంటే కార్పొరేట్ స్కూల్కో ప్రతి ఒక్కరూ పంపించడానికి ఒక ఆశ ఉంటుంది. ఎందుకంటే అక్కడికి వెళ్తే ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. ఈరోజున్న పరిస్థితుల్లో గ్రామీణ ప్రాంతాలు మీరు ఎక్కడ, ఇప్పుడు నేను యాజ్ అన్ ఎడ్యుకేషనిస్ట్ నాకు ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, ప్లేస్మెంట్స్ జరుగుతూ ఉంటాయి. ఎంఎన్సీస్ వచ్చినప్పుడు వాళ్ళు ఇచ్చే జనరల్ ఫీడ్బ్యాక్ ఏంటంటే, సార్ మీ కాలేజీలో పిల్లలు చాలా బాగున్నారు, వాళ్ళకు నాలెడ్జ్ బాగుంది, సబ్జెక్ట్ అవగాహన బాగుంది, బట్ ఓన్లీ థింగ్ ఈజ్ ఇంగ్లీష్లో కొంచెం ల్యాగింగ్ సార్, కొంచెం మీరు ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేయండి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంగ్లీష్. అంటే ఎక్కడైనా సరే ఈరోజున్న పరిస్థితుల్లో ఈ సోకాల్డ్ ఈ టెక్నాలజీ బాగా డెవలప్ అయ్యి, అంటే గ్లోబల్, అంటే మనం ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళి పని చేయాలనే అవసరం ఉన్న పరిస్థితులు ఈరోజు. సో ఇట్లాంటప్పుడు ఏ ఉద్యోగం కావాలన్నా ఫస్ట్ ప్రయారిటీ ఇంపార్టెన్స్ ఇంగ్లీష్కి వచ్చింది. సో ఇప్పుడు ఏమైంది, పేదవాడు ఇంగ్లీష్ మీడియం చదవలేకపోతున్నాడు, ఎందుకంటే ఫీజులు కట్టే పరిస్థితి లేదు. సో అది కూడా ఆలోచన చేసి ఈరోజు అన్ని ప్రభుత్వ పాఠశాలలో 6వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియంని మేము ఇంట్రడ్యూస్ చేస్తున్నామని చెప్పడం జరిగింది.
అది కంపల్సరీ అని ఎందుకు చెప్పారు అంటే మీకు తెలియదేం లేదు. ఈరోజు ఇక్కడ మనము శాంపుల్ ఆఫ్ ఒక 10 మందిని ఎక్కడైనా అడగండి, మీ పిల్లాన్ని మీరు ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తారా తెలుగు మీడియంలో చదివిస్తారా అని అడిగితే ఏ పేరెంట్ అయినా చెప్తుంది ఇంగ్లీష్ మీడియం చేరుస్తా అంటాడు. సో ఇక్కడ దీన్ని కూడా పొలిటిసైజ్ చేసి పొలిటికల్గా ఏదో తెలుగు భాష అంతరించిపోతుంది, మీరు తెలుగు భాషకు ప్రాముఖ్యత ఇవ్వడం లేదు ప్రభుత్వం అని చెప్పి రాజకీయం చేసి మాట్లాడారు. సో ఇక్కడ నేను చెప్తోంది ఒకటే, చాలాసార్లు చాలా సందర్భాల్లో చాలామంది మేధావులు కూడా మాట్లాడింది ఏంటంటే, ఎవరైతే సోకాల్డ్ ఈ తెలుగు భాష మీద అభిమానం ఉన్న వాళ్ళైతే ఎవరైనా చెప్పుకుంటున్నారో, అంటే మేమే తెలుగు భాష మీద మాకే అభిమానం ఉంది, ఈ సీఎం వచ్చిన తర్వాత తెలుగు భాషను దీన్ని అంతరించేలాగా చేస్తున్నాడు అని చెప్పి మాట్లాడడం జరుగుతుంది. మరి వాళ్ళెవ్వరూ కూడా వాళ్ళ పిల్లల్ని తెలుగు మీడియంలో చదివించలేదు. అంటే పేదవాడికి ఫ్రీగా ఇంగ్లీష్ మీడియం చదువు చెప్తున్నప్పుడు మీకెందుకు అంత బాధ? పోనీ తెలుగు అంతరించిపోతుందంటే తెలుగు కంపల్సరీ సబ్జెక్ట్ కూడా చేశారు ఈ గవర్నమెంట్. ఇంగ్లీష్ మీడియంతో పాటుగా సేమ్ జీవోలోనే తెలుగు అనేది ఒక కంపల్సరీ సబ్జెక్టుగా ఉండాలని కూడా చెప్పారు. సో ఎక్కడా కూడా ఇక్కడ భాషకు సంబంధించిన కాన్ఫ్లిక్ట్ ఎక్కడా లేదు, కేవలం రాజకీయంగా చేశారు. మరి కోర్టులు కూడా ఈరోజు రకరకాలుగా వాటి మీద చెప్పాయి. గవర్నమెంట్ కూడా బేస్డ్ ఆన్ కోర్ట్ డెసిషన్స్ ఈరోజు పేరెంట్స్కి కూడా మేము ఆప్షన్ ఇస్తున్నామని చెప్తున్నాం. డెఫినెట్గా ఆల్ పేరెంట్స్ అందరికీ కూడా ఛాయిస్ అనేది ఉంటుంది. నువ్వు చూస్ చేసుకోవచ్చు, మీ పిల్లాన్ని నువ్వు ఇంగ్లీష్ మీడియంలో చేర్చాలా తెలుగు మీడియంలో చేర్చాలా అనేది పేరెంట్ ఛాయిసే. సో ఆబ్వియస్లీ డెఫినెట్గా ఆ ఛాయిస్ను బేస్ చేసుకొని నిజంగానే తెలుగు మీడియం చదివే వాళ్ళకి ఏదో ఒక స్కూల్ని ఐడెంటిఫై చేసి మండలానికి 1-2 అవసరాన్ని బట్టి వీళ్ళు ఐడెంటిఫై ఏ స్కూల్, ఆ స్కూలుకు కూడా అంటే ఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం అవసరమైతే ఆ పిల్లోడికి ట్రాన్స్పోర్ట్ కూడా మేమే ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. బట్ అల్టిమేట్లీ మీకు తెలియదేం కాదు, రాజకీయాల్ని పక్కన పెడితే ఈరోజు ప్రతి పేరెంట్ తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు కూడా తమ పిల్లాడిని ఇంగ్లీష్ మీడియం చదువులు మంచి చదువులు చదివించాలా అనే ఆలోచనకు వచ్చారు. సో ఆ క్రమంలో ఇంగ్లీష్ మీడియం పెట్టడం జరిగింది. ఇంకా నెక్స్ట్ విషయానికి వస్తే అంటే మొదటిగా అమ్మ ఒడికి సంబంధించి డ్రాప్అవుట్స్ లేకుండా చూసాం. రెండవ స్టేజ్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి మీరెవరు పేదవాడెవడు ఇంగ్లీష్ మీడియం చదవడానికి ఆర్థిక ఇబ్బందులు పడకూడదని చెప్పి ఇక్కడ చేసాం. ఇంకా నెక్స్ట్ విషయానికి వస్తే కంపారిజన్, అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇందాక మీకు చెప్పినట్టుగా ఏ ముఖ్యమంత్రి లేదా విద్యాశాఖ మంత్రి కూడా ముందు ప్రభుత్వాల్లో ఎడ్యుకేషన్ ఎస్పెషల్లీ గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ కాలేజీలు, గవర్నమెంట్ ఎడ్యుకేషన్ మీద దృష్టి పెట్టలే. దానికి కారణాలు అనేకం. ముందు గవర్నమెంట్ చూస్తే ఒక మంత్రి కార్పొరేట్ కాలేజీలు స్కూల్స్ నడిపే మంత్రే స్వయాన మంత్రిగా ఉన్నప్పుడు ఆబ్వియస్లీ వాళ్ళ ప్రైవేట్ స్కూల్స్ బాగుండాలా, ప్రైవేట్ స్కూల్స్లో ఇష్టారాజ్యంగా మేము డబ్బులు సంపాదించాలనే ఆలోచన ఉన్నప్పుడు డెఫినెట్గా గవర్నమెంట్ స్కూల్స్ మీద ఆలోచనే రాదు వాళ్ళకి. వాళ్ళ ఆలోచన అంతా ఏ రకంగా డబ్బులు దండుకోవాలా, ప్రభుత్వ బాధ్యత కాదు విద్య అని కూడా గత ప్రభుత్వం వాళ్ళు అన్నారు. కానీ ఈరోజు మీరు చూస్తున్నారు, మరి ఈ ముఖ్యమంత్రి గారు ఈయన ఒక సందర్భంలో చెప్పారు, నేను ఈ రాష్ట్రం ఒక ఫ్యామిలీ అనుకుని ఈ ఫ్యామిలీ హెడ్ అని నేను అనుకుంటున్నాను. ఒక ఫాదర్గా నేను నా పిల్లలకి ఏదైతే చేయాలనుకుంటానో ఈ రాష్ట్రంలో ఉండే పేద పిల్లలందరూ కూడా అదే చేయాలనుకుంటానే ఒక సందర్భంలో ఆయన చెప్పారు చాలా పెద్ద మనసుతో. అంటే ఏంటంటే ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి కావచ్చు లేదా ఒక అంతో ఇంతో డబ్బు ఉన్న అఫోర్డ్ చేయగలిగేవాడు ఒక స్కూల్కి పంపించాలన్నప్పుడు ఇంగ్లీష్ మీడియం చేర్చాలనుకుంటాడు, లేదా ఆ స్కూల్లో మంచి ఫెసిలిటీస్ ఉండాలనుకుంటాడు. మంచి ఫెసిలిటీస్ అంటే మంచి టాయిలెట్స్ ఉండాలా, క్లీన్ టాయిలెట్స్ ఉండాలా, ఆ టాయిలెట్స్లో రన్నింగ్ వాటర్ ఫెసిలిటీ ఉండాలా, ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ ఉండాలా, మంచి ప్లే గ్రౌండ్స్ ఉండాలా, అట్లాగే క్లాస్ రూమ్ కూడా వెంటిలేషన్ అంటే లైట్స్, ఫ్యాన్స్ ఆహ్లాదకరంగా ఉండాలి వాతావరణం అనేది. మనం ఎప్పుడైనా యాజ్ ఏ ఫాదర్ ఈవెన్ ఆ ముఖ్యమంత్రి గారు కూడా అట్లాగే ఆలోచన చేస్తారు, మనం కూడా అట్లాగే ఆలోచన. మరి పేదవాడు కూడా అట్లా ఆలోచన చేస్తే ఈరోజు పరిస్థితి ఏముంది? గవర్నమెంట్ స్కూల్స్ దాదాపు ఈరోజు రాష్ట్రంలో దాదాపు 44,500 స్కూల్స్ ఉంటే మోస్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ స్కూల్స్లో టాయిలెట్స్ లేవు,
ఉన్న వాటికి రన్నింగ్ వాటర్ ఫెసిలిటీ లేదు, డ్రింకింగ్ వాటర్ లేదు. దాంట్లో కూడా ఒకవేళ ఉన్న ఏదో ట్యాంక్ ఏదో పెట్టి నీళ్ళు ట్యాప్ పెట్టి పెడుతున్నారు, కానీ ఆ ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ లేదు. ఏ క్లాస్ రూమ్స్లో కూడా ఒక లైటింగ్ కానీ, ఫ్యాన్స్ కానీ, వెంటిలేషన్ కానీ లేదు. కూర్చోడానికి బెంచీలు లేవు, కిందే కూర్చోవాలా. కాంపౌండ్ వాల్స్ లేవు. అంటే అది సాయంత్రం అయితేనే, స్కూల్ టైం అయిపోతానే ఊర్లో రకరకాలుగా అసాంఘిక కార్యకలాపాలు చేయడానికి ఉపయోగించే పరిస్థితి. సో ఇట్లా ఏ అంశం తీసుకున్నా, అంటే గవర్నమెంట్ స్కూల్ అంటేనే ఇది కేవలం ఒక 10 రూపాయలు కూడా స్పెండ్ చేయలేని వాడు తప్పనిసరి పరిస్థితుల్లో పంపడానికి ఉండే స్కూల్ అనే భావన ఈరోజుకు మొన్నటి వరకు ఉండింది. ఈరోజు నాడు నేడు ఇది అంటే చాలామంది దేశంలోనే ఎక్కడ లేని ప్రోగ్రాం అని చెప్తున్నారు. నన్ను అడిగితే దేశమే కాదు, ప్రపంచంలోనే కూడా ఎక్కడ ఏ రాజకీయ నాయకుడు అంటే గవర్నమెంట్ స్కూల్స్ మీద ఇంత ఫోకస్ పెట్టడం అనేది ఫస్ట్ టైం అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది ఈ స్కూల్స్ విషయం వచ్చేసరికి ఢిల్లీ స్కూల్స్ గురించి చెప్తుంటారు. ఢిల్లీలో స్కూల్స్ని చాలా సుందరంగా తీర్చిదిద్దారు, అసలు కార్పొరేట్ స్కూల్స్ లాగా గవర్నమెంట్ స్కూల్స్ అక్కడ ఉన్నాయి. నేను కూడా యాజ్ ఏ పార్ట్ ఆఫ్ కమిషన్ మెంబర్గా అక్కడికి విజిట్ చేయడం జరిగింది. గవర్నమెంట్ స్కూల్స్ విజిట్ చేశాను. అక్కడ ఏం చేసింది ఆ గవర్నమెంటు, ఆ టీచర్స్ ఏం చేస్తున్నారు, పిల్లలు ఏం చేస్తున్నారు, అసలు ఈ రకమైన ఢిల్లీ స్కూల్స్ సక్సెస్ అవ్వడానికి ఏంటి కారణం, ఒక చిన్న స్టడీ చేయడానికి వెళ్ళాను. ఈరోజు ఇక్కడ చూస్తే ఢిల్లీ స్కూల్లో చేసిన స్కూల్స్ అంటే నాడు నేడు లాగా డెవలప్ చేసిన స్కూల్స్ 100లోనే ఉన్నాయి. ఇట్స్ లిమిటెడ్ టు ఆ ఢిల్లీ సిటీ వరకే. అండ్ మీకు తెలియదేం కాదు, అక్కడ మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ ఆర్ ఎడ్యుకేటెడ్ పేరెంట్స్, అవేర్నెస్ ఉన్న వాళ్ళు ఉంటారు. బట్ ఈరోజు మన రాష్ట్రం తీసుకుంటే దాదాపు 44,500 స్కూల్స్లో 15,000 కోట్ల రూపాయలతో అంచనాతో మొత్తం స్కూల్స్ అన్నీ బాగుపరచాలా, ఈ నాడు నేడు అనే పథకం అని, నాడు నేడు అనే ఒక పెద్ద ప్రాజెక్టు కాన్సెప్ట్ ఆయన ముందుకు తెచ్చారు. మరి ఇందులో భాగంగా ఒక కాంపోనెంట్స్ 9 కాంపోనెంట్స్ నాడు నేడులో, అంటే ప్రతి గవర్నమెంట్ స్కూల్లో అంటే 3 ఫేజుల్లో ఈ సంవత్సరం దాదాపు 15,715 స్కూళ్ళని ఈ నాడు నేడు పథకం కింద చేర్చడం జరిగింది. అందులో ఈ సంవత్సరానికి కాను ఈ 15,000 స్కూళ్ళకి దాదాపు 3,470 కోట్ల రూపాయలని వీటికి ఖర్చు చేయడం జరుగుతుంది. యాజ్ ఆన్ టుడే అంటే ఇందులో కూడా ఈ నాడు నేడు కార్యక్రమం ఇన్ని వేలు అంటే దాదాపు 3,500 కోట్లు ఖర్చు పెట్టే ఒక గొప్ప కార్యక్రమంలో ఎక్కడ కూడా రాజకీయం కానీ, కాంట్రాక్టింగ్ సిస్టమ్ కానీ, టెండర్లు కానీ ఎక్కడా లేవు. దీని వెనక ఉన్న కారణం ఏంటంటే ఈ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో పల్లెల్లో ఎక్కడ కూడా ఇది గవర్నమెంట్ స్కూలు, పేదవాడి స్కూలు అని అనుకోవడం వల్ల ఎవరు కూడా స్కూల్కి వెళ్ళి అక్కడ ఏం జరుగుతోంది, వాళ్ళు పాఠాలు చెప్తున్నారు లేదా, పిల్లోడికి హోంవర్క్ ఎవరు ఇచ్చారు అంత అవేర్నెస్ ఉన్న పేరెంట్స్ లేకపోవడం వల్ల ఈ గ్యాప్ బాగా వచ్చింది. సో దీన్ని అధిగమించడానికి ఈరోజు పేరెంట్స్ కమిటీని పెట్టడం జరిగింది. ఆ పేరెంట్స్ కమిటీని ఇన్వాల్వ్ చేస్తూ, పేరెంట్స్ కమిటీలో పేరెంట్స్ ఉంటారు, హెడ్ మాస్టర్ ఉంటాడు. సో ఇప్పుడు ఈ మొత్తం ఈ దాదాపు 3,500 కోట్ల రూపాయల నాడు నేడు వర్కుల్ని కమ్యూనిటీ కాంట్రాక్ట్ సిస్టమ్ ద్వారా, అంటే పేరెంట్సు, హెడ్ మాస్టరు, లోకల్ ఇంజనీరు, ఎంఈఓ వీళ్ళందరూ కలిసి, అంటే ప్రతి ఒక్కరికి ఇది మన స్కూలు. ఇప్పుడు ఏమవుతుంది, ఈ నాడు నేడులో ఒక 9 కాంపోనెంట్స్ చెప్పాం. వాటిల్లో ఒకటి కాంపౌండ్ వాల్, తర్వాత పెయింటింగ్స్, మేజర్ అండ్ మైనర్ రిపేర్స్, ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్. ప్రతి స్కూల్కి కూడా ఒక ఆర్ఓ ప్లాంటు, స్టాండ్ అలోన్ వాళ్ళకి ఒక బోరు, తర్వాత సంపు. అంటే ఎక్కడ నేను చెప్పాను కదా, ఈరోజు ఒక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన కూతుర్ని ఆ గవర్నమెంట్ స్కూల్కు పంపించాలంటే
ఆయన స్కూల్లో ఏమేమి ఉండాలని కోరుకుంటాడో, ఎనీ పేరెంట్, ఒక సగటు పేరెంట్ ఏమి కావాలని కోరుకుంటాడో ఆయన కూడా ఆ రకమైన ఆలోచన చేసి పేదవాడైనా సరే ఆ పిల్లలు వెళ్ళే స్కూల్ ఇట్లా ఉండాలని, తర్వాత పెయింటింగ్స్, ఫ్యాన్స్, ట్యూబ్ లైట్స్, టాయిలెట్స్ విత్ రన్నింగ్ వాటర్ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్, తర్వాత మంచి ఫర్నిచరు, అంటే పిల్లలకి ఫ్యాకల్టీకి ఇందాక చెప్పి ఎక్కడ కూడా కింద కూర్చునే పరిస్థితి, ఆ కింద ఫ్లోరింగ్ కూడా లేని పరిస్థితి. అట్లాంటి పరిస్థితుల్లో ఈరోజు నాడు నేడు కార్యక్రమం ద్వారా ఈరోజు నేను చెప్తున్నాను, యాజ్ ఏ కమిషన్స్, ఏ స్కూల్ ఎడ్యుకేషన్ కమిషన్ సెక్రటరీ, చాలామంది ఈ ప్రైవేటు స్కూల్స్ కావచ్చు, ప్రైవేట్ జూనియర్ కాలేజ్ వాళ్ళకు భావన ఏమైందంటే ఈ కమిషన్ ఏదో వచ్చి మమ్మల్ని మా ఫీజులు తగ్గిస్తుంది, మా మీద ఫైన్లు వేస్తారంట, ఈ విజిట్స్ చేస్తారంట అని ఏదో రకరకాలుగా, అంటే ఒక రకమైన భయము, కోపము ఉన్నారు. కానీ నేను చాలా సందర్భాల్లో మేనేజ్మెంట్స్ అసోసియేషన్ వాళ్ళకు అందరికీ చెప్తున్నాను, ఈ కమిషన్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి సంకల్పంతో పెట్టారు. మీరు అనుకుంటున్నారు మేము చేస్తామని, బట్ కమిషన్ అనేది ఓన్లీ ఫీ ఫిక్సేషన్, ఇన్స్పెక్షన్సే కాదు, చాలా విషయాల్లో స్టాండర్డ్స్ మెయింటైన్ చేయడానికి ఒక కమిషన్ ఉంది. అండ్ మోర్ ఓవర్ మీరు ఈ కార్పొరేట్ కాలేజ్తోనో ఇంకొక స్కూల్స్తోనో పోటీ పడి వాళ్ళు దోచుకుంటున్నారు, మేము బడ్జెట్ స్కూల్స్ మేము చేయలేకపోతున్నాం అని మాట్లాడుతుంటే చెప్పాను నేను, మీరు పోటీ పడాల్సింది, మీరు మైండ్లో పెట్టుకోవాల్సింది ఒకటే, రేపు పొద్దున మీరంతా కూడా ఈ గవర్నమెంట్ స్కూల్స్తో పోటీ పడాలా. గవర్నమెంట్ స్కూల్స్తో మేము చేసే ఈ నాడు నేడు కార్యక్రమం ద్వారా లేదా ఇంగ్లీష్ మీడియం ద్వారా మీరు మీ స్కూల్స్లో ఆ రకంగా డెవలప్ చేసుకోండి. అదర్వైజ్ లేనప్పుడు గవర్నమెంట్ స్కూల్లో ఇన్ని రకాలుగా ఒక కార్పొరేట్ ప్రైవేట్ స్కూల్స్ కంటే అందంగా ఉండి మంచి టీచర్స్ కూడా, మీకు తెలుసు గవర్నమెంట్ టీచర్స్ అంతా కూడా వెల్ ట్రైన్డ్ అండ్ ఎంతో టాలెంట్ ఉన్న వాళ్ళు, ఎగ్జామ్ రాసి వచ్చిన వాళ్ళు, సో మంచి టీచర్స్ ఉన్నారు. అట్లాగే మేము కమిషన్ వచ్చిన తర్వాత ఒక పార్ట్ ఏంటంటే ఈ గవర్నమెంట్ టీచర్స్ మీద కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఏం చేయాలి, కంటిన్యూస్ అసెస్మెంట్ ఏం చేయాలి, ఈ అసెస్మెంట్ ద్వారా వాళ్ళ పెర్ఫార్మెన్స్ ద్వారా ఇంకేమైనా మనం ఏమైనా రేపొద్దున వాళ్ళకు ఇన్సెంటివ్స్ ఇవ్వడం కానీ ఏదైనా చేయొచ్చా. సో అన్ని రకాలుగా ఆల్రౌండ్గా డెవలప్ అయ్యేలాగా మేము పనిచేస్తున్నాం. కాబట్టి మీరు గవర్నమెంట్ స్కూల్స్తో పోటీ పడాలి రేపు, దానికి సిద్ధంగా అని చెప్పడం జరిగింది. ఇప్పుడు నాడు నేడు కార్యక్రమంలో ఈ చెప్పాను ఇంతవరకు 3,500 కోట్ల రూపాయలు ఎక్కడ కూడా రాజకీయము, పొలిటికల్ ఇది లేకుండా, కాంట్రాక్టర్ లేకుండా ఇన్ని వేల కోట్ల రూపాయలు వాళ్ళ ద్వారా చేయించడం జరుగుతుంది. అట్లాగే మీరు చూడండి, ఎవరైనా సరే నాడు నేడు వెబ్సైట్ చూడండి, nadunedu.sc.ap.gov.in, nadunedu.sc.ap.gov.in. ఈ నాడు నేడు వెబ్సైట్ మీరు ఎవరైనా చూడండి, అంటే ఎంత ట్రాన్స్పరెంట్గా ఈ సిస్టమ్ నడుస్తుంది అంటే మీరు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కూడా ఆన్లైన్లో అప్డేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు కూడా చూడొచ్చు సిస్టంలో, ఇంకా చూడండి ఇక్కడ యాజ్ ఆఫ్ నౌ 892 crores 94,41,518 రూపీస్ ఈ నాడు నేడు మీద ఖర్చు పెట్టడం జరుగుతుంది. అంటే వాళ్ళు బిల్స్ అప్లోడ్ చేసే కొద్దీ ఆన్లైన్లోనే ఇప్పుడు చూడండి ఆ నంబర్ పెరిగిపోతూ ఉంది. అంటే ఈ రోజుకి ఈ 3,500 కోట్లలో దాదాపు 893 కోట్ల రూపాయలు యాజ్ ఆఫ్ నౌ ఖర్చు పెట్టాం. దాంట్లో కూడా మీరు యూడైస్ కోడ్ కానీ లేదా విలేజ్ కానీ ఏ స్కూల్ చూడాలన్నా రాష్ట్రంలో ఉండే ఈ ఫేజ్లో ఉన్న 15,700 స్కూల్స్లో ఏ స్కూల్లో అయినా డెవలప్మెంట్ ప్రోగ్రెస్ చూడొచ్చు. మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు, దేనికి ఎంత ఖర్చు పెట్టారు, ఇంతవరకు ఎంత ఖర్చు పెట్టారు, దేనికి ఎంత పెట్టారు, ప్రతి రూపాయి కూడా, అంటే ఇన్ని వేల కోట్ల రూపాయలను ఇంత ట్రాన్స్పరెంట్గా, ఇంత స్పీడ్గా, ఎక్కడా కూడా క్వాలిటీ రాజీ పడకుండా ఈరోజు మీరు చూస్తే ఫ్యాన్స్, ట్యూబ్లైట్స్, టాప్ మోస్ట్ కంపెనీస్, యూసే హెవెల్స్ కావచ్చు, లెగ్రాండ్ కావచ్చు, జిఎం కావచ్చు,
అంటే మామూలు ఒక రకమైన వాళ్ళు కూడా ఎక్కడ ఇంట్లో వాడలేని పరిస్థితి, అంత క్వాలిటీ. మీరు టైల్స్ తీసుకున్న టైల్కు టాప్ క్వాలిటీ టైల్స్, బాత్రూమ్ ఫిట్టింగ్స్ టాప్ క్వాలిటీ బాత్రూమ్ ఫిట్టింగ్స్, ఏవి జాగ్వర్ కావచ్చు, ప్యారీవేర్ కావచ్చు, హిండ్వేర్ కావచ్చు, ఇట్లా స్పెసిఫై చేసి వీటికన్నిటికీ ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా సెంట్రల్ ప్రొక్యూర్మెంట్, చాలా వరకు సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ చేసి తక్కువ ధరలకే వచ్చేలాగా ఇంత పెద్ద గొప్ప కార్యక్రమం. అంటే ఇందులో భాగంగా ఈ రకంగా గవర్నమెంట్ స్కూల్స్ని అందంగా తీర్చిదిద్దుతూ, అట్లాగే ఇంగ్లీష్ మీడియం కోసం దాదాపు 1,00,000 మంది టీచర్లకి ఇంగ్లీష్ మీడియం మీద ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. సో కాబట్టి ప్రతి పేదవాడు కూడా ధైర్యంగా ఈరోజు మేము ₹1 ఖర్చు కూడా లేకుండా, అంటే 15,000 రూపాయలు అమ్మఒడి ద్వారా జగనన్న ఇచ్చేది తమ అవసరాలకు వాడుకొని ₹1 ఖర్చు లేకుండా, మరి చేరేటప్పుడు కూడా జగనన్న విద్యా కానుక ఒక కిట్ ఇవ్వబోతున్నాం. మరి ఆ కిట్లో ఆల్ టెక్స్ట్ బుక్స్ ఇస్తున్నాం, నోట్బుక్స్ ఇస్తున్నాం, 3 జతల యూనిఫామ్లు ఇస్తున్నాం, షూ అండ్ సాక్స్ ఇస్తున్నాం. అంటే ఎక్కడా కూడా మీరు ఒక పేదవాడు మంచి ఇంగ్లీష్ మీడియం టాప్ మోస్ట్, అంటే మోర్ దాన్ ఏ కార్పొరేట్ స్కూల్, మోర్ దాన్ ఎనీ ప్రైవేట్ స్కూల్ లాగా ఉండే చోట ఫ్రీగా ఇవన్నీ. అట్లాగే మిడ్ డే మీల్స్లో కూడా మీరు చూసారు, ఆ మెనూ చూసుంటారు. వారానికి 5 సార్లు ఎగ్స్, తర్వాత చిక్కీలు, అంటే రోజుకొక మెనూ కూడా మీరు చూస్తుంటారు. జగనన్న గోరుముద్ద అని ఒక ప్రోగ్రాం. అంటే ప్రతి ఏ రకంగానూ ఒక పేదవాడు ఈరోజు మా పిల్లోడిని మంచి ఇంగ్లీష్ మీడియం చదువులు మంచి స్కూల్లో చదివించాలన్న అని ఆలోచన చేయడానికి ఎక్కడ ఇబ్బంది లేకుండా, ₹1 ఖర్చు లేకుండా, ఆయన చెప్పినట్టుగా, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా మీ పిల్లల్ని మీ మామయ్య చదివిస్తాడు. ఈరోజు నిజంగానే ఆయన పిల్లల్ని ఎంత మంచి స్కూల్లో ఆయన చదివించాలనుకుంటాడో అదే స్టాండర్డ్స్ ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్ తేవడం జరిగింది. మరి ఇన్ని తెచ్చినప్పుడు ఇంకా వేర్ ఈజ్ ద పాయింట్? ఈరోజు పేదవాడు ఇంగ్లీష్ మీడియం అని రాజకీయాలు మాట్లాడడం కానీ, ఇవన్నీ కూడా నువ్వు పేదవాడు ఇంగ్లీష్ మీడియం చదవకూడదు అనే అర్థం తప్ప వేరే ఇదే లేదు. ఇప్పుడు ఈరోజు విషయానికి వస్తే, మీరు అడిగినట్టుగా ఈ పాండమిక్ సిచ్యుయేషన్లో ఇక్కడ మేము కమిషన్లో మొన్ననే మాకు మీటింగ్ పెట్టుకున్నాం. సో ఇట్లాంటి పరిస్థితుల్లో చాలా కొన్ని ప్రైవేట్ కాలేజీల్లో ఆన్లైన్ క్లాసెస్ అని చెప్పి ఇప్పటికే ఫీజులు వసూలు చేయడం, వీటన్నిటి మీద పేపర్లో ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. అట్లాగే అనేక మాధ్యమాల ద్వారా కూడా మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. అకాడమిక్ ఇయర్ ఇంకా బిగిన్ అవ్వలేదు. సో అకాడమిక్ ఇయర్ బిగిన్ అవ్వడాన్ని కూడా మేము చెప్తాము, మీరు దయచేసి తొందరపడద్దు. ఇంకోవైపు ప్రైవేట్ టీచర్లు కూడా మాకు జీతాలు ఇవ్వట్లేదు, లేదా ఏదో అడ్మిషన్స్ టార్గెట్ పెడుతున్నారు, ఇట్లాంటివి చెప్తున్నారు. మేము అట్లా వచ్చిన కంప్లైంట్స్ అన్నీ ఈరోజు కమిషన్ నుంచి పర్టికులర్ కన్సర్న్డ్ స్కూల్స్ ఆర్ జూనియర్ కాలేజ్ ప్రైవేట్ వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగింది. మీరు ఎందుకు శాలరీస్ ఇవ్వట్లేదు, కనీసం లాస్ట్ అకాడమిక్ ఇయర్ కూడా పెండింగ్ పెట్టే పరిస్థితి అక్కడక్కడ ఉన్నాయి. వాటికి కూడా చెప్పాం, లాస్ట్ అకాడమిక్ ఇయర్ ఫీజులు మీరు తీసుకొని ఉంటారు కాబట్టి ఎక్కడ కూడా లాస్ట్ అకాడమిక్కి సంబంధించి వాడికి జీతాలు ఆపే మీకు అధికారమే లేదని చెప్పడం జరిగింది. అట్లాగే ఇప్పుడు కూడా ఏం చెప్పాము, మీరున్న ఫీజు లాస్ట్ ఇయర్ ఏ ఫీజు అయితే తీసుకున్నారో మేము ఫీజు ఫిక్స్ చేసేంత వరకు దాంట్లో ఒక పోర్షన్ లైక్ ఒక క్వార్టర్ ఫీజు తీసుకోండి, దాంట్లో లేదా మంత్లీ ఫీజుని మంత్లీగా తీసుకోండి. దాంట్లో కూడా ఎక్కడ కూడా బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఛార్జెస్ ఉండకూడదు. అట్లాగే ఈ ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ తీసేసి ఓన్లీ ట్యూషన్ ఫీజు అయితే అనుకున్నారో అందులో మంత్లీ తీసుకోండి. వాటిలో కూడా ఆన్లైన్ సిస్టంలో కూడా ఆన్లైన్లో కూడా ఏది చెప్పాలి ఏంటనేది మేము నేను మీటింగ్లో కూడా డిస్కస్ చేసాం. నిజంగానే ఒకవైపేమో ఆన్లైన్ లేకపోతే పిల్లలు వెనకబడతారనే వాస్తవాన్ని ఒప్పుకుంటేనే, ఇంకోవైపు నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఈరోజు ఎల్కేజీ యూకేజీ లేదా ఫస్ట్ క్లాస్ పిల్లాడు ఉన్నాడు అనుకుందాం, అంటే వాడికి వయసు 5 లేదా 6 సంవత్సరాలు. 5-6 సంవత్సరాల్లోని పేదవాళ్ళు ఒకవైపు ఏమో కొంతమందికి ఇంటర్నెట్ లేని పరిస్థితి ఉంటుంది, ఇంకొంతమందికి ఉన్న ఇంట్లో వాళ్ళ ఫాదర్తో మదర్తో మొబైల్ వాడే పరిస్థితి ఉంటుంది. ఒక పిల్లవాడిని మొబైల్ ముందు ఇట్లా ల్యాప్టాప్ ముందు రోజంతా కూర్చోబెడితే వాడు మెంటల్గా ఏమైపోతాడు ఆ పిల్లాడు. కాబట్టి ఈ సందర్భంలో
మేము ఆల్రెడీ స్కూల్స్కి అన్నిటికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము, అట్లా చేయకండి, గైడ్లైన్స్ ప్రిపేర్ చేస్తున్నాం. ఏ క్లాస్ పిల్లోడికి ఎంతసేపు అంటే ఆ స్క్రీన్ టైం ఎంతసేపు వాడు చూడగలడు. నన్ను అడిగితే మేబీ ఈ 5th క్లాస్ వరకు కూడా మ్యాక్సిమం 1 అవర్, అంతకంటే పెట్టకూడదు కూడా. ఈవెన్ ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ క్లాస్కి అసలు పెట్టకపోయినా పర్లేదు. దానికి సంబంధించే మనం ఒక టీవీ ఛానల్ కూడా పెట్టాము. ఇప్పుడు గవర్నమెంట్ తరఫున ఎడ్యుకేషన్ టీవీ ఛానల్స్లో చూపించండి, వాడు మిస్ అవ్వకుండా గ్యాప్ రాకుండా టీవీ ఛానల్స్ చూపించండి. ఈ ఏజ్ వాళ్ళకి రోజులో ఒక అరగంట అంతకు మించకుండా పెట్టండి. నెక్స్ట్ క్లాస్ లైక్ 6th 7thలో అరగంట నుంచి 45 minutes 1 or 2 periods మాత్రమే, 2 slotsలో మాత్రమే పెట్టండి. అప్ టు 12th మేబీ 30 to 45 minutes స్లాట్ లాగా పెట్టుకొని రోజుకు 3-4 సెషన్లు మాత్రమే పెట్టండి. ఇట్లా ఒక గైడ్లైన్స్ ప్రిపేర్ చేస్తున్నాం. ఈవెన్ వాటిలో ఏం చెప్పాలి, ఏం టాస్క్ ఇవ్వాలి అనేది కూడా చెప్తున్నాం. అట్ ద సేమ్ టైం అంటే ఈ బయట కూడా ఆన్లైన్ క్లాసెస్ అంటే ఏదో టీచర్ ఏదో చెప్తాడు కంటిన్యూస్, ఇది కాదు. ఈ ఇంటరాక్షన్ సిస్టమ్ ఉండాలి, ఇంటరాక్షన్ మెథడ్ ఉండాలా, పిల్లలతో చెప్పాలా. లేదా ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్ అనేది బేసిక్గా అంటే మేజారిటీ సిస్టమ్ ఎట్లుండాలంటే పిల్లాడికి హోంవర్క్ ఇవ్వాలి, అసైన్మెంట్ ఇవ్వాలి, ప్రాజెక్ట్ వర్క్ ఇవ్వాలి. అంటే వాడు ఉత్సాహంగా ప్రాక్టికల్గా ఏదైనా బాబు ఈరోజు ఒక మంచి కాన్సెప్ట్ చెప్పి రేపు మేము వచ్చేసరికి ఇది మీరు చూపించాలి, ఇది మాకు చూపించాలి. అట్లా పేరెంట్స్ కూడా పెట్టి పేరెంట్స్ని కూడా ఇది చేస్తూ ఈ రకంగా ఎట్లా చేయాలనే దాని మీద మేము కూడా మీటింగ్ పెట్టుకుని వీలైన త్వరలో గవర్నమెంట్ కూడా మేము ప్రపోజల్ ఇస్తాము. కాబట్టి ఏ పేరెంట్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఈ రాష్ట్రంలో ఉన్న ఏ పేరెంట్ కూడా పిల్లాడు కూడా ఈ అకాడమిక్ ఇయర్ ఏమైపోతుందో అని బాధపడాల్సిన అవసరం లేదు. మరి అన్నిటికంటే ఆరోగ్యం ముఖ్యం. జాగ్రత్తగా ఆరోగ్యంగా ఇంట్లో ఉండండి. మేము అన్ని రకాలుగా మీ పిల్లాడికి ఏ రకమైన అకాడమిక్గా నష్టపోకుండా ఏ చర్యలు అయితే తీసుకుంటాం అన్నీ కూడా తీసుకుంటాం. ముఖ్యంగా మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి చదువుల విషయంలో, మరీ ముఖ్యంగా పేదవాడి చదువుల విషయంలో చాలా పర్టికులర్గా ఉన్నారు. కాబట్టి ఎక్కడ కూడా ఎవరు భయపడాల్సిన పని లేదు. దయచేసి పేరెంట్స్ కూడా మీరు ఏమైపోతుందో ఈ 2-3 నెలలు ఆన్లైన్ క్లాసులకు లేకపోతే ఏమవుతుందో వాడెవడో ప్రెషర్ పెట్టాడు మేము ఫీజు కట్టాలన్నా వద్దాన మాకు వస్తూ ఉంటాయి. నేను వాళ్ళందరికీ రిక్వెస్ట్ చేసేది ఒకటే, దయచేసి ఓపిక పట్టండి. పిల్లాడికి మీరు ఏమైనా చిన్నగా ఏదైనా నేర్పించండి, లెట్ దెమ్ ఫ్రీగా ఉండియండి, ఆడుకోనియండి. ఏమవుతుంది ఇప్పుడు 20 ఏళ్ళ కిందట తీసుకుంటే మనమంతా కూడా మనం స్కూల్కి పోయే టైం దాదాపు 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు స్కూల్ పోయి చదువుకున్నాం. మరి ఈరోజు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేవాళ్ళు లేదా రాజకీయ నాయకులు సైంటిస్టులు వీళ్ళంతా కూడా అట్ ద ఏజ్ ఆఫ్ 6, 7, 8 తర్వాతే బాగా చదివిన వాళ్ళే. ఈరోజు 3 ఏళ్ళకే 4 ఏళ్ళకే ఎల్కేజీ యూకేజీ అని చెప్పి ఏదో ఇప్పుడు ఆన్లైన్లో చదవకపోతే ఏదో వాళ్ళు ఏదో చేస్తారని భయపడాల్సిన పనే లేదు. ఏ నిర్ణయమైనా అంటే ప్రమోషన్ విషయంలో కానీ ఈరోజు 10th క్లాస్ కూడా చూశారు, ఎక్కడా కూడా ఎవరికి ఈ అసమానత ఉండకూడదు. గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే గ్రేడ్ తక్కువ అవ్వకూడదు. ఎందుకంటే ప్రైవేట్ స్కూల్లో వాళ్ళే మార్కులు వేసుకుంటారు కాబట్టి ఎక్కువ వేసుకుని ఉంటే రేపు పొద్దున వాళ్ళు గ్రేడ్లు ఎక్కువ, ప్రైవేట్ స్కూల్లో చదివిన వాళ్ళకి మంచి గ్రేడ్లు వస్తాయి. గవర్నమెంట్ స్కూల్లో స్ట్రిక్ట్గా మార్కులు చేయడం వల్ల డిఫరెన్స్ వస్తుందేమో అని ఆలోచన చేసి ఈరోజు అసలు గ్రేడ్ సిస్టమే లేకుండా పాస్ సిస్టమ్ పెట్టేశారు. అట్లా ఎక్కడా కూడా సరే మీకు ప్రైవేట్ స్కూల్ వాడేమని చేస్తాడు, ఓకే చెప్తున్నాం. వాటికంటే అందంగా వాటికంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి గవర్నమెంట్ స్కూల్స్ని రెడీ చేస్తున్నాం. ఎందుకు వర్రీ అవుతారు? డబ్బులు కట్టడానికి వాళ్ళు డెడ్ లైన్ పెడితే ఎందుకు వరి అయిపోయి డబ్బులు కట్టాలా ఇంత ప్రెజర్ పెడుతున్నారు? అసలు మన పేరెంట్స్ మనం కూడా యాజ్ ఏ పేరెంట్ ఆలోచన చేయాలి. నిజంగానే అంత డబ్బులు కట్టి చేయాల్సినంత అక్కడ ఏమైనా స్పెషల్గా ఇస్తున్నారా? మేము యాజ్ ఏ కమిషన్ ఇన్స్పెక్షన్స్కి వెళ్ళాం. చాలా స్కూళ్ళలో ప్లే గ్రౌండ్స్ లేని పరిస్థితి, చీకటి రూములు, ఒకే ఇంత రూమ్లో అంటే ఒక 30 మంది కూర్చోవాల్సిన రూమ్లో 90 మందిని 70 మందిని కూర్చోబెట్టి పాఠాలు చెప్పే పరిస్థితి ఎక్కడ ఉంది? అంటే ఇబ్బడిగా స్కూళ్ళు పెట్టేసి మొత్తం స్కూళ్ళల్లో ఏదో బాగా చదివే వాళ్ళని టాప్
క్రీమ్ ఉన్న స్టూడెంట్ని సపరేట్గా వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకి స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళ ర్యాంకులు చూపించి మా స్కూల్లో చదివితే ర్యాంకులు వస్తాయని చెప్పి మోసం చేస్తున్నా. దాన్ని మనం కూడా ఆలోచన చేయాలి. నిజంగానే వాళ్ళ దగ్గర ఆ స్కూల్లో ఎంతమంది చదువుతున్నారు, నిజంగానే అందరికీ ర్యాంకులు వచ్చినాయి, అసలు అందరూ పాస్ అయినారా? పాస్ సంగతి పక్కన పెడితే లైఫ్లో అంటే బయట ప్రపంచం ఏమైనా తెలుస్తుందా? అంటే ఎట్లా ఉందంటే హాస్టల్స్లో కొన్ని అపార్ట్మెంట్స్లో స్కూల్స్ రన్ చేస్తున్నారు. ఫస్ట్ 3 floors క్లాసులు ఉంటాయి, నెక్స్ట్ 3 floors హాస్టల్ ఉంటుంది. వాడు ఎక్కడ బయటికి ఎండను కూడా చూడలేని పరిస్థితి. ఏసీ క్యాంపస్లు అంటారు, వాటికి లక్షలు వాళ్ళు చెప్తారు. ఈ పేరెంట్స్ కూడా అంటే అక్కడ చదవకపోతే మా వాడి భవిష్యత్తు ఏమైపోతుందో, ఏదన్నా అంటే ఇంజనీరింగ్ చదవాలా లేదా ఐఐటీలో చదవాలంటే ఆ పలానా స్కూల్లో చేర్పించాలి, లేదా పలానా కాలేజీలో చేర్పించాలి, లేదంటే మా వాడికి రాదేమో. ఒక డాక్టర్ కావాలంటే పలానా క్యాంపస్లో పలానా స్కూల్లో ఇన్ని లక్షలు కట్టి చేర్పించాలి, లేదంటే మా వాడు డాక్టర్ కాలేడు. మనం కూడా ఆలోచన చేయాలి. అంటే ముందు ప్రభుత్వాల్లో ఓకే, ముందు ప్రభుత్వాలు అన్నీ కూడా గవర్నమెంట్ ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేశాయి కాబట్టి మీకు ఆ రకమైన భావన ఉండడం తప్పులేదు. బట్ ఈరోజు మళ్ళీ అప్పీల్ చేస్తున్న గవర్నమెంట్ తరఫున ఒక్కసారి ఆలోచన చేయండి, లేదా మీరు వెళ్ళి చూడండి, ఆ గవర్నమెంట్ స్కూల్స్ చూడండి, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ చూడండి, అక్కడ ఎంతమంది స్టాఫ్ ఉన్నారు, ఫెసిలిటీస్ ఎట్లా ఉన్నాయి గవర్నమెంట్ చూడండి. 20 ఏళ్ళ కిందట ర్యాంకులు వచ్చిన వాళ్ళు, ఐఐటీస్ చేసిన వాళ్ళు, ఐఏఎస్ అయిన వాళ్ళు మోస్ట్ ఆఫ్ అస్ నాతో సహా గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళమే. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఆ రోజుల్లో ఇంగ్లీష్ మీడియం ఆపర్చునిటీ లేకపోయింది. మేము ఇప్పటికీ కూడా ఇంగ్లీష్ మీడియం చదివిన వాళ్ళకి మాకు చూసుకుంటే ఆ తేడా చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పుడు నేను మా వైఫ్ కూడా ఆమె ఇంజనీరింగ్ నాతో పాటు జేఎన్టీయూ కాలేజీలో చదివింది. ఇద్దరం కూడా ఆల్మోస్ట్ ఒక అంటే మార్కుల విషయంలో అంతా బాగానే ఉంటాం. బట్ వెన్ ఇంగ్లీష్ అనేసరికి ఆమె చాలా అనర్గళంగా చాలా స్పష్టంగా బాగా మాట్లాడగలరు. నేను ఆమెతో పోటీ పడలేను. బికాజ్ నేను ఆల్మోస్ట్ ఇంటర్ వరకు తెలుగు మీడియం, ఆమె చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం. దట్స్ ద డిఫరెన్స్. అంతే తప్ప ఏమి గవర్నమెంట్ స్కూల్స్ చదివిన వాళ్ళే అయినారు కదా. ఎందుకు ఈరోజు మీరు పరిగెత్తి ఒక అట్లాంటి వాతావరణం మనం కూడా సృష్టిస్తున్నాం యాజ్ ఎ పేరెంట్. కాబట్టి మన ఆలోచన ధోరణి కూడా మారాలి. పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి. వాడిని బలవంతంగా కూర్చోబెట్టి బయట ప్రపంచం తెలియకుండా, బయట అసలు అంటే ఒక న్యూస్ పేపర్ ఉండదు, టీవీలో న్యూస్ చూడలేని పరిస్థితి, బయట ఏం జరుగుతుందో తెలియదు, అసలు ఎండను కూడా చూడని పరిస్థితి ఉంటే వాడు నిజంగానే బాగా చదివిన తర్వాత రేపు మళ్ళీ వాడు బయట ఒకవేళ బాగా చదువుకుని ఉద్యోగం చేయాలన్నా, బిజినెస్ చేయాలన్నా, రాజకీయం చేయాలన్నా, ఏం కావాలన్నా మళ్ళీ పబ్లిక్లోకి వెళ్ళాలా, బయట ప్రపంచంలోనే పని చేయాలా. సో అట్లాంటివన్నీ ఎందుకు మీరు అందుకని వన్స్ అగైన్ నేను మా పేరెంట్స్ అందరినీ అప్పీల్ చేసేదంటే ఫస్ట్ ఆ మైండ్ సెట్లోంచి బయటికి రండి. ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత గవర్నమెంట్ స్కూల్స్, జూనియర్ కాలేజెస్ బ్రహ్మాండంగా తీర్చిదిద్దుతున్నాం. అందంగా తీర్చిదిద్దడమే కాదు, అక్కడ ఉన్న టీచర్స్కి కూడా ఎప్పటికప్పుడు ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళ అసెస్మెంట్స్ కూడా చెక్ చేస్తూ డెఫినెట్గా ముందు ఇంజనీరింగ్ ఎంసెట్ తీసుకోండి, ఐఐటీస్ తీసుకోండి, వీటిల్లో కూడా గవర్నమెంట్ స్కూల్స్లో చదివే లేదా గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో చదివే పిల్లల్ని కూడా టాప్ 10లో వచ్చేలాగా మేము చేసి చూపిస్తామని ఈ సందర్భంగా చెప్తున్నాను. గత 2 దశాబ్దాలు లేదంటే 25 సంవత్సరాలుగా మనం తీసుకుంటే అంతకుముందు గవర్నమెంట్ స్కూల్తో మీరు చెప్పినట్టు గవర్నమెంట్ స్కూల్స్కి పంపించడానికి పేరెంట్స్ కూడా చాలా అందరూ గవర్నమెంట్ స్కూల్కి పంపించేవాళ్ళు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు కానీ లేదంటే మండల స్థాయి స్కూల్స్ కానీ ఒక 25 సంవత్సరాల కాలం తీసుకుంటే పేరెంట్స్ ఓన్లీ అల్పాదాయ వర్గాలు ఎవరైతే డౌన్ రోడెన్ పీపుల్ ఉంటారో, డైలీ లేబర్ ఉంటారో వాళ్ళు మాత్రమే ప్రభుత్వ పాఠశాలకు పంపిస్తారు. ఒక స్థాయి సంపాదన ఉన్న వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ స్కూల్స్ని కంప్లీట్గా వదిలేసి ప్రైవేటు లేదంటే కార్పొరేటు లేదంటే ఇంటర్నేషనల్ స్కూల్స్కి పంపించడం మొదలుపెట్టారు. అసలు ఇది ఎట్లా మనం మార్పు తీసుకురావాలి? మళ్ళీ గవర్నమెంట్ స్కూల్స్ మీద నమ్మకం అనేది మనం ఎలా పోయింది? గవర్నమెంట్ స్కూల్స్ మీద నమ్మకం డెఫినెట్గా అండి. అదే మీకు ఇందాక చెప్పింది, నాడు నేడు చాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ పేరెంట్ అయినా చూసేది ఈరోజు ర్యాంకుల మోజులో పడిపోయినారు. కానీ అట్ ద సేమ్ టైం ఆ ర్యాంకులు అవి కూడా పక్కన పెడితే ఇన్ఫ్రాస్ట్రక్చరే
చెప్పాను కదా, ఒక స్కూల్కి వెళ్తే ఈరోజు గవర్నమెంట్ స్కూల్కి వెళ్తే కాంపౌండ్ వాళ్ళు లేని పరిస్థితి, లోపల ఊళ్ళో పశువులు దొరుకుతూ ఉంటాయి, ఎక్కడ క్లీన్లీనెస్ ఉండదు, లైట్స్ ఫ్యాన్స్ ఉండవు, ఆడపిల్లలకి టాయిలెట్స్ ఉండవు. సో ఇట్లాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఆబ్వియస్గా అంతో ఇంతో అంటే అఫోర్డ్ చేయలేని వాడు కూడా అప్పు చేసైనా ఒక మంచి స్కూల్లో వాళ్ళ పిల్లల్ని చదవచ్చాలి ఆలోచన చేస్తాడు. కానీ ఈరోజు పరిస్థితులు మారుతున్నాయి. ఈరోజు చెప్పాను కదండి, దాదాపు 44,500 స్కూల్స్లో 15,700 స్కూల్ ఇయర్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇయర్ ఇంకో 15,000 చిల్లర చేస్తాం. ఆ నెక్స్ట్ అంటే రాబోయే 2 ఏళ్లలోనే, ఇప్పుడు ఈ 1 ఇయర్ తీసేస్తే ఇంకో 2 సంవత్సరాలు, 2020 జూలై, 21 జూలై, 22 జూలై రాష్ట్రంలో ఉన్న మొత్తం స్కూల్స్ రూపురేఖలే మారిపోతాయి. నేను చెప్తున్నాను, ఏ ప్రైవేటు స్కూల్స్ కార్పొరేట్ స్కూల్స్ ఏవి కూడా పోటీ పడలేని పరిస్థితిలో తీసుకెళ్తాం. సో ఇట్లా వచ్చినప్పుడు డెఫినెట్గా జాయిన్ చేస్తారు. జాయిన్ చేసిన తర్వాత కూడా వాళ్ళ నమ్మకాలను వమ్ము చేయకుండా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చేలాగా టీచర్స్ని ఎప్పటికప్పుడు ట్రైన్ చేస్తూ, వాళ్ళ అసెస్మెంట్స్ చెక్ చేస్తూ, అసెస్మెంట్ బాగున్న వాళ్ళంటే బాగా చెప్పే టీచర్లను ప్రోత్సహిస్తూ, ఇబ్బందికరంగా ఉండి పరిస్థితి ఇంకా టీచర్స్లో కూడా మెరుగుపడాలనే పరిస్థితి ఉన్న టీచర్స్కి మళ్ళీ రెగ్యులర్గా ట్రైనింగ్ ఇస్తూ, డెఫినెట్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత అందంగా ఉందో అంతే క్వాలిటీ ఎడ్యుకేషన్ కూడా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ గవర్నమెంట్లో నేను ఒక్కటే చెప్తున్నాను. ఈరోజు ఈ రాష్ట్రంలో వ్యవసాయం అంటే గుర్తుకొచ్చేది రాజశేఖర్ రెడ్డి గారు. అప్పట్లో ఆయన అంటే ఈ ఫార్మర్స్ను పాత గవర్నమెంట్స్ ఎంత నెగ్లెక్ట్ చేసినా ఆయన వచ్చిన తర్వాత రైతు అనేవాడు ధైర్యంగా నేను వ్యవసాయం చేసుకోవచ్చు అంటే ఉచిత విద్యుత్ ఇచ్చాడు. అన్ని రకాలుగా ఇప్పుడు మా వెనుకబడిన జిల్లాలో డ్రిప్ ఇరిగేషన్ కావచ్చు, జలయజ్ఞం కావచ్చు, అన్ని రకాలుగా రైతు అనేవాడు ఎక్కడ కూడా భయం లేకుండా ధైర్యంగా నేను వ్యవసాయం చేసుకుంటానంటే ఈరోజు వ్యవసాయం అంటే రాజశేఖర రెడ్డి గారు గుర్తొచ్చేలాగా చేశారు. అట్లాగే వైద్యం తీసుకుంటే ఆరోగ్యశ్రీ, 108 ఈ రకంగా ఫ్యూచర్లో డెఫినెట్గా ఎడ్యుకేషన్ గురించి ఎవరైనా ఈ రాష్ట్రంలో కాదు దేశంలో ఎవరైనా ఒక ఎడ్యుకేషన్లో రెవల్యూషనరీ చేంజెస్ తెచ్చారు, ఒక ఎడ్యుకేషన్ అంటే గవర్నమెంట్ ఎడ్యుకేషన్ అంటే ఇట్లా ఉండాలని చెప్పినాడంటే ఎవరికైనా గుర్తొచ్చేది ఈ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఇప్పటికే రాష్ట్రంగా దేశమంతా చెప్పుకుంటోంది నాడు నేడు గురించి. ఎందుకంటే ఇంత పెద్ద ప్రోగ్రాం దేశంలో కాదు ప్రపంచంలో కూడా ఎవరు చేస్తుంటారు. చాలా విప్లవాత్మకమైన నిర్ణయాలు, ఆ మార్పులు వస్తాయి, అందులో ఎటువంటి అనుమానం లేదు. ఇప్పుడు ఒక మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని చెప్పి పేరెంట్స్ అందరినీ కూడా ఒక మాయ చేసేయటం ఆ చట్టంలోకి తీసుకొచ్చేసింది. పేర్లు అనవసరం, కొన్ని స్కూల్స్ వాళ్ళే పదవులు అనుభవించి వాళ్ళకు అనుకూలంగా గవర్నమెంట్ నిర్ణయాలు తీసుకునేలాగా చేయటం, ఏదైనా కానీ వాళ్ళ మోడల్ని బలవంతంగా రుద్ది ఇది ఫాలో అయితేనే మీ వాళ్ళు కరెక్ట్, మీ పిల్లలు కరెక్ట్ అనే ఒక మాయలోకి తీసుకొచ్చేసారు. మీరు దాన్ని ఎలా క్రాక్ చేసి ఒక పిల్లవాడు లేదా ఒక బాలిక లేదా ఒక బాలుడు సమగ్ర వికాసంతో చిన్నప్పటి నుండి ఎదిగేలాగా మీ ప్రణాళిక ఏంటి? అసలు ఏం చేయాలనుకుంటున్నారు? మార్పులు ఏం చేయాలనుకుంటున్నారు విద్యా విధానంలో? ఈరోజు చెప్పాను కదండి, అంటే టీచర్స్ ట్రైనింగ్ ఇవ్వడమే కాకుండా కొన్ని ప్రపోజల్స్ మేము కూడా డిస్కస్ చేస్తున్నాం. అంటే ఈ మానసిక ఇది పెంచడానికి, అంటే ఐక్యూ లెవెల్స్ కానీ ఇంటెలిజెన్స్ లెవెల్స్ కానీ పెంచడానికి కొత్తగా ఏమైనా సబ్జెక్ట్స్ పెట్టవచ్చా. అట్లాగే ఆన్లైన్లో కూడా, అంటే ఫ్యూచర్లో మీకు తెలియదు, ఇట్ ఈస్ గోయింగ్ టు బి డిజిటల్ వరల్డ్. మొత్తం గ్లోబల్గా ఆన్లైన్ ఎడ్యుకేషను, ఆన్లైన్ ఇవి బాగా పెరిగిపోతున్నాయి. అంటే ఫ్యూచర్లో పేదవాడు కూడా ఆన్లైన్లో కూడా అంటే వాడి మేధస్సును పెంచడానికి ఏమైనా కొత్త కోర్సులు ఏమైనా ప్రవేశపెట్టచ్చా. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని పజిల్స్, క్విజ్లు ఇట్లాంటివి ఆన్లైన్లో లేదా ఆఫ్లైన్లో అయినా ఒక సబ్జెక్ట్ లాగా ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళ మేధస్సును పెంచడానికి, అట్లాగే పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం ఇంకేమైనా ఒక ప్యానల్ ఆఫ్ పీపుల్ని, పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్స్ని రిక్రూట్ చేసుకోను లేదంటే హైర్ చేసుకోను అన్ని స్కూల్స్లో కూడా కనీసం నెలకు ఒక్కసారైనా పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ పిల్లలకి చేసేలాగా,
అట్లాగే ఈ సైకాలజీకి సంబంధించి వాళ్ళని కూడా ఏదో రిక్రూట్మెంట్ ఆర్ హైర్ చేసుకొని అన్ని గవర్నమెంట్ స్కూల్స్లో అన్ని జూనియర్ కాలేజీల్లో కూడా సైకాలజీ వాళ్ళతో కూడా ఒక సెషన్స్ పెట్టించడం, అంటే ఎక్కడ ఎవరు అంటే ప్రెజర్ ఫీల్ అవ్వకుండా ఇది చేయడం. అట్లాగే ఇందాక చెప్పినట్టుగా ఈ కార్పొరేట్ స్కూల్స్లో ఈ ర్యాంకుల పిచ్ అనేది ఒకటి ఇందాక మీరు చెప్పారు, అడ్వర్టైజ్. ఇప్పటికే ఈ కమిషన్ వచ్చిన తర్వాత ఈ గవర్నమెంట్లో అడ్వర్టైజ్మెంట్స్ అన్ని బ్యాన్ చేసేసాం. ఎక్కడా కూడా యూ డోంట్ సీ ఎనీ అడ్వర్టైజ్మెంట్స్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ ప్రింట్ మీడియాలోనే ఎక్కడా ఇవ్వకూడదని చెప్పాం. ఇట్లాంటి నిర్ణయాలు ఒకవైపు తీసుకుంటూనే గవర్నమెంట్ స్కూల్స్లో కూడా ఈరోజు మీరు చూస్తే మన పేపర్లో కూడా మీరు చూసింటారు, ఇప్పుడే ఐఐటి అకాడమీ స్టార్ట్ చేసాం గవర్నమెంట్ తరఫున. వెల్ఫేర్ స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్లో పిల్లలకి అక్కడక్కడ. సో ఇవి నెమ్మదిగా పెంచుతూ పోతాం. అంటే నేను చెప్పాను కదా, రాబోయే కాలంలో డెఫినెట్గా గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో చదివే వాళ్ళకి మంచి ఐఐటీల్లో కానీ లేదా మెడికల్లో కానీ ర్యాంకులు వచ్చేలాగా వాటికి కావలసిన ప్రణాళికలు సిద్ధం చేస్తాం. అంటే కేవలం అంటే చదువు, మానసిక ఉల్లాసం, ధైర్యం, అట్లాగే బయట ప్రపంచం, వీటన్నిటితో పాటు ఇంకోవైపు వాడు రేపు పొద్దున బతకడానికి అంటే ఇంజనీరింగ్ కావచ్చు, డాక్టర్ స్ట్రీమ్ కావచ్చు, లాయర్ స్ట్రీమ్ కావచ్చు, సివిల్ సర్వీసెస్ కావచ్చు, ప్రతి స్ట్రీమ్లోనూ ఒక ప్రైవేట్ వాడు ఏ రకమైన ఆలోచన చేస్తున్నాడో అంతకంటే మెరుగ్గా ఈ గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, యూనివర్సిటీలో కూడా కరికులంలో మార్పులు తెచ్చే విధంగా ఈరోజు జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఈరోజు స్కిల్ సెంటర్స్ ఏర్పాటు చేస్తున్నాం రాష్ట్రం అంతా. అంటే ఊరికి ఏదో చదువు చెప్పి పాఠాలు చెప్పి సర్టిఫికేట్స్ ఇవ్వడమే కాకుండా వాడు రేపు పొద్దున మార్కెట్లోకి వెళ్తే జాబ్ రెడీ వాడంటే ఎవరైనా సరే ఈ పిల్లోడిని దీన్ని తీసుకోవచ్చు, ఈ పిల్లోడికి ఈ స్కిల్స్ ఉన్నాయనే విధంగా తయారు చేసి పంపిస్తున్నాం. ఇది చాలు. మనం ఈ గవర్నమెంట్ ఈ చదువుకునే పిల్లల విషయంలో ఏ రకమైన ఆలోచనతో ఉందో, ఈ ముఖ్యమంత్రి ఏ రకంగా ఉన్నాడో చెప్పడానికి ఇది ఎగ్జాంపుల్ చాలు. మీరు మీ కమిటీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్స్ని ఇన్స్పెక్ట్ చేయడానికి వెళ్ళారు, దాదాపు 150 స్కూల్స్ కూడా వెళ్ళారు. అయితే మీరు ఏ పారామీటర్స్ని బట్టి ఇన్స్పెక్షన్లో మీరు వాళ్ళని స్కూల్స్లో పలానాది ఉందా అని చెప్పి మీరు ఏం ఇన్స్పెక్ట్ చేశారు అందులో? అంటే ఏ ప్రాతిపదికన కొన్ని పారామీటర్స్ పెట్టుకొని ఉంటారు కదా? అంటే పారామీటర్స్ ఏం లేవండి. ఇప్పుడు ఇన్స్పెక్షన్స్ దాదాపు 13 జిల్లాల్లో ఒకే రోజు 130 స్కూల్స్ చేసాం. మరి సేమ్ ఇమీడియట్ నెక్స్ట్ డేనే ఇంకొక రోజు 130 జూనియర్ కాలేజ్ చేసాం. జనరల్గా ఇన్స్పెక్షన్కి వెళ్ళినప్పుడు చూసేవి ఏంటంటే యాజ్ పర్ గవర్నమెంట్ రెగ్యులేషన్స్ ఒక స్కూల్ అంటే ఏముండాలి, ఒక జూనియర్ కాలేజ్ అంటే ఏముండాలి, అవన్నీ ప్రమాణాలు పాటిస్తున్నాడా లేదా. ఫర్ ఎగ్జాంపుల్, ఒక క్లాస్ రూమ్లో ఇంతమంది ఉన్నారా లేదా, ఇంతకంటే ఎక్కువ ఉన్నారా లేదా, ఇంతమంది టీచర్స్ ఉన్నారా లేదా, ప్లే గ్రౌండ్ ఉందా లేదా, అసలు ప్లే గ్రౌండ్ సంబంధించిన ఆటలకు సంబంధించిన పీరియడ్స్ వాళ్ళు అలొకేట్ చేశారా లేదా, బాత్రూమ్స్ ఉన్నాయా లేదా, తర్వాత కారిడార్స్లో గ్రిల్స్ ఉన్నాయా లేదా, ఫైర్ సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకున్నారా లేదా. సో ఇట్లా ప్రతి అంశంలోనూ ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. మేజర్ వైలేషన్స్ చాలా చోట్ల గ్రౌండ్స్ లేవు, ఎక్కడో ఉంటుంది, అక్కడ మేము వాళ్ళతో లీజ్ తీసుకున్నాం లేదా అగ్రిమెంట్ అయ్యాం, మేము అక్కడికి పంపిస్తాం పిల్లల్ని ఆడుకోవడానికి పేపర్ మీద చెప్తున్నారు కానీ ఎక్కడా పంపించిన పరిస్థితి లేదు. అట్లాగే బాత్రూమ్స్ విషయంలో చాలా దారుణంగా ఉన్నాయి. అసలు కొన్ని చోట్ల బాత్రూమ్లే ఉండవు, ఉంటాయి కానీ లాక్ చేసి ఉంటారు. అది అంటే వాడరు కూడా వాడరు, అంటే రన్నింగ్ వాటర్ పెట్టాలి, డ్రింకింగ్ వాటర్ ఉండదు, క్లీన్లీనెస్ అస్సలు ఉండదు ఎక్కడ కూడా. అంటే ఒక మున్సిపాలిటీ డంప్ చేసే ఒక డంపింగ్ యార్డ్లా కొన్ని చోట్ల డంపు ఉన్న పరిస్థితులు కూడా చూడాల్సి వచ్చింది. విపరీతమైన వాసన, అంటే చీకట్లో లైట్లు ఉండవు, ఫ్యాన్లు ఉండవు, చీకట్లో పాఠాలు చెప్పడం, వాడికి కూర్చోడానికి సరైన వసతి ఉండదు. సో ఇట్లా అన్నీ చూసాం. వాటికి సంబంధించి అందరికీ దాదాపు 60-70 స్కూళ్ళకు, ఇంకొక 70 జూనియర్ కాలేజీలకు నోటీసులు కూడా ఇచ్చాం. ఈ కరోనా టైం వల్ల నోటీసులు మాకు వాళ్ళ నుంచి ఎక్స్ప్లెనేషన్ విత్ ఇన్ ద టైం రాలేదు.
మేము కూడా కొంచెం ఈ టైంలో ఎందుకు ఇబ్బంది పెట్టడం అన్నట్టు వెయిట్ చేస్తున్నాం. వన్స్ వీ గెట్ దిస్ ఎక్స్ప్లెనేషన్ ఫ్రమ్ దెమ్, అవి సాటిస్ఫాక్టరీగా లేకపోతే డెఫినెట్గా యాక్షన్ తీసుకోవడానికి గవర్నమెంట్కి రికమెండ్ చేస్తూ లెటర్స్ కూడా రాస్తాం. ఇప్పుడు మనం ఏదైతే నాడు నేడులో మీరు 9 రకాల అవి ప్రొవైడ్ చేస్తున్నారో వాటిని మనం అన్ని స్కూల్స్లో ఒక పారామీటర్స్గా మీరు చెక్ చేశారని అనుకోవచ్చా? అంతే కదా, అంటే ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఈ రెగ్యులేషన్స్లో ఉంటాయి, ఇట్లా ఉండాలి అని. బట్ నన్ను అడిగితే ఈ నాడు నేడులో గవర్నమెంట్ పెట్టిన జీవోల కంటే కూడా మెరుగ్గా ఈరోజు నాడు నేడు స్కూల్స్ తయారవుతున్నాయి. గవర్నమెంట్ జీవోల్లో పోర్టబుల్ వాటర్ ఉండాలి అంటాడు, అది ఎక్కడైనా తెచ్చి పెట్టచ్చు మీరు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాం మనం నాడు నేడులో, బోర్ వేసి మినరల్ వాటర్ ప్లాంటే పెడుతున్నాం ప్రతి స్కూల్ ఇండివిజువల్గా. ఒక సపోజ్ ఎగ్జాంపుల్, మీకు ఒక ఊర్లో ఒక ప్రైమరీ స్కూల్, ఒక హై స్కూల్ ఉందనుకోండి, 2 స్కూల్స్లో ఏ స్కూల్స్కి అదే ఒక ప్లాంట్ పెట్టేస్తున్నాం, ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వట్లేదు. సో ఈరోజు వాటన్నిటికంటే గవర్నమెంట్ జీవోలో ఉండడానికంటే మెరుగ్గా గవర్నమెంట్ స్కూల్స్ తయారవుతున్నాయి. బట్ ప్రైవేట్ స్కూళ్ళల్లో ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు యూనిఫామ్ ఫీజ్ స్ట్రక్చర్ అమలు చేసే ఉద్దేశం ఏదైనా ఉందా? అంటే ఇప్పుడు సపోజ్ కొన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉంటాయి, కొన్ని కార్పొరేట్ స్కూల్స్ ఉంటాయి, కొన్ని నామినల్ అంటే బడ్జెట్ స్కూల్స్ అనుకోవచ్చు ప్రైవేట్ సెక్టార్లో. వాళ్ళు మరీ ఎక్కువ ఏమి ఫీజులు దండుకోకుండా పద్ధతిగా తీసుకొని చెప్తూ ఉంటారు. ఇలా 3 రకాల స్కూల్స్ ప్రైవేట్ సెక్టార్లో ఉన్నాయనుకో. కానీ కొంతమంది ఏమో మేము మీ పిల్లవాడికి అసలు మీకు బుధంగా చెప్తున్నాం మీకు అని చెప్పి మా దగ్గర చదువుకోవాలంటే లేదా మా ఈ సెక్షన్లో చదువుకోవాలంటే ఇంత ఫీజు కట్టాలి, మా స్కూల్లో అయితే ఈ ఫీజు అయితే ఇంత ఫీజు, అట్లా ఉంటుంది. అలా కాకుండా ఎవరైనా చెప్పేది అదే సబ్జెక్టు అదే చెప్పాలి. మరి అలాంటప్పుడు యూనిఫామ్గా ఒకరికే ఒకే రకమైన ఫీజు మనం ఎందుకు ఇంప్లిమెంట్ చేయకూడదు? యాక్చువల్లీ ఇప్పుడు ఈ ఫీ ఫిక్సేషన్ దీని మీద మేము ఒక నోటిఫికేషన్ కూడా ఇచ్చామండి. అంటే మేము ఒక పోర్టల్ చేసాము, apscrmc.ap.gov.in అని ఒక వెబ్సైట్ చేసాం. సో మేము నోటిఫికేషన్ కూడా ఇచ్చింది ఏంటంటే, ఆ వెబ్సైట్లో ఉన్న పోర్టల్లో లాగిన్ అయ్యి ఆల్ ప్రైవేట్ స్కూల్స్ అండ్ ప్రైవేట్ జూనియర్ కాలేజ్ వాళ్ళు లాగిన్ అయ్యి మేము అడిగిన డేటాను అంతా అప్లోడ్ చేయమని చెప్పాము. సో వాళ్ళల్లో సమ్ ఆఫ్ ద మేనేజ్మెంట్స్ కొంతమంది కోర్టుకి వెళ్ళారు, కరోనా టైంలో మాకు టైం ఇవ్వలేదని రకరకాలుగా కోర్టు కూడా ప్రస్తుతానికి ఆపింది. మేము కూడా కౌంటర్ ఇచ్చాం. సో వన్స్ వీ గెట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్, సో జనరల్లీ ఏంటంటే అండి, ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఏ బిజినెస్. ఈవెన్ యాక్ట్ కూడా సొసైటీస్ యాక్ట్. సో ఏ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ నడపాలన్నా ఇండివిజువల్గా నడిపేకి ఈ దేశంలో లేదు, ఒక సొసైటీని నడపాలి. ఇట్స్ అ సొసైటీ మస్ట్ బి ఏ నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్. సో జనరల్లీ ఏంటంటే, ఒక స్టూడెంట్ మీద నువ్వు ఎంత ఖర్చు పెడుతున్నావు, నీ స్కూల్లో జూనియర్ కాలేజీలో ఒక స్టూడెంట్ మీద నువ్వు ఎంత ఖర్చు పెడుతున్నావు. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు స్టూడెంట్ మీద ఒక 10 రూపాయలు ఖర్చు పెడుతున్నావు. సో ఆ 10 రూపాయలు ఎట్లా అరైవ్ అవుతాం మేము? నీ దగ్గర ఫ్యాకల్టీ ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి ఎవరికి ఎంత పే చేస్తున్నావు, ఏ అకౌంట్లో ఏ బ్యాంక్లో వేస్తున్నావు, బ్యాంక్ స్టేట్మెంట్స్, తర్వాత మిగతా ఖర్చులు వివరాలు, అంటే ఆల్ ఎక్స్పెండిచర్ డీటెయిల్స్. ఆ ఎక్స్పెండిచర్ డీటెయిల్లో సపోజ్ ఒక 10 లక్షల రూపాయలు ఖర్చు అయింది, నీ దగ్గర 1000 మంది పిల్లలు ఉన్నారు అంటే అర్థమేమి, ఒక్కొక్కరి మీద 1000 రూపాయలు ఖర్చు పెట్టావని అర్థం. సో అది అరైవ్ అయిన తర్వాత ఆ స్కూల్కి 1000 రూపాయల పైన ఏదైనా ఫర్దర్ డెవలప్మెంట్ కోసం కానీ ఇంకోటి కానీ దానికి 5% 10% యాడ్ చేసి ఫీ ఫిక్స్ చేయడం అనేది జరుగుతుంది. అందులో తీసుకునేవి క్వాలిటీ, అంటే లొకేషను, అంటే అది అర్బనా, రూరలా, సెమీ అర్బనా, ఇవి చూస్తాం. అట్లాగే స్టాండర్డ్స్ కూడా, అంటే టీచర్స్ ఎంతమంది ఉన్నారు, వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఏంటి, వెల్ ట్రైన్డ్ టీచర్స్ మీ దగ్గర ఉన్నారా లేదా, సఫిషియెంట్ టీచర్స్ ఉన్నారా లేదా ఒకటి. అట్లాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కూడా ప్లే గ్రౌండ్ ఉందా లేదా, డ్రింకింగ్ వాటర్, ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ ఉందా లేదా, టాయిలెట్స్ విత్ రన్నింగ్ వాటర్ ఫెసిలిటీ ఉన్నాయా లేదా. సో వీటన్నిటినీ బేస్ చేసుకొని అది యూనిఫామ్ ఫీజు ఇస్తామా, ఒక 2-3 డిఫరెంట్ ఫీజెస్ బేస్డ్ ఆన్ దీస్ ఇస్తామా అనేది కమిషన్ నిర్ణయం తీసుకుంటుంది. బట్ అల్టిమేట్గా మేము చెప్పేది ఏంటంటే, మీరు అన్నారు ఇందాక
కొన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్, సిబిఎస్ఈ, ఐసిఎస్ఈలు నడుపుతున్నారు. వాళ్ళు నిజంగానే వాళ్ళ స్టాండర్డ్స్ ఈరోజు సిబిఎస్ఈని తీసుకుంటే క్లాస్ రూమ్లో 30 మందే ఉండాలి. వేరేజ్ మన స్కూళ్ళలో 50 మంది 60 మంది కూడా మిగతా బడ్జెట్ స్కూల్స్లో ఉంటారు, మామూలు స్టేట్ స్కూల్స్లో, స్టేట్ సిలబస్ ఫాలో అయ్యే స్కూల్స్లో. సో ఆబ్వియస్లీ వాడి ఖర్చు అనేది తేడా ఉంటుంది. అండ్ అక్కడ ఆ క్వాలిటీ, సపోజ్ నేను ఒక ఊర్లో నాది బడ్జెట్ స్కూలు, నాకు ఒక 5,000 ఇస్తే టీచర్ వస్తాడు, సో 5,000తో నేను పాఠం చెప్పిస్తాను. లేదు ఇంకొక స్కూలు సేమ్ విలేజ్లోనే మంచి స్టాండర్డ్స్, నేను మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పి టాప్ క్రీమ్ ఆఫ్ ద టీచర్స్ నేను 20,000 25,000 ఇచ్చి పెట్టి నడుపుతాను. సో అక్కడ ఒకే ఊర్లో ఉంది కదా, నీకు 10,000 నీకు 10,000 లేదా 5,000 అని చెప్పడం కూడా తప్పే. సో అల్టిమేట్గా ఏంటంటే ఇంకా నీ లెక్కలన్నీ అడుగుతున్నాం, చూస్తున్నాం, ఎక్స్పెండిచర్ డీటెయిల్స్ అన్నీ చూస్తున్నాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డీటెయిల్స్ చూస్తున్నాం, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కూడా ఫైల్ చేస్తుంటే అవి కూడా ఇవ్వమని అడుగుతున్నాం. సో వీటన్నిటినీ బేస్ చేసుకొని నిజంగానే ఒక స్టూడెంట్ మీద ఇంత ఖర్చు పెడుతున్నాడంటే దానికి అటు ఇటుగా ఫీజును ఫిక్స్ చేస్తాం తప్ప యూనిఫామ్ ఫీజు అనేది మా ఉద్దేశంలో కరెక్ట్ కాదు. ఇప్పుడు జగన్ గారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఈ స్కూల్ సెకండరీ ఎడ్యుకేషన్ అంటే 10వ తరగతి కాదు 11, 12 తరగతులు అనే విధానం తీసుకురాబోతున్నారు. ఇది ఒక వర్గం వాళ్ళని దెబ్బకొట్టడానికైనా ఒక ఇది ఉంది. ఎందుకంటే జూనియర్ కాలేజీలు ఇలాంటివి, కార్పొరేట్ కాలేజీలు ఇలాంటివి ఒక పెద్ద మాఫియాలాగా తయారయ్యాయి. దాన్ని క్రాక్ చేయడానికే ఈ విధానం అంటారు. నో లేదండి, అదే నేను చాలా సందర్భాల్లో చెప్తుంటాను. ఈ గవర్నమెంట్కి, ముఖ్యంగా మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, ఆయన చెప్పాను కదా, ఇఫ్ యు టేక్ ది స్టేట్ యాజ్ ఎ ఫ్యామిలీ, ఈజ్ ద ఫ్యామిలీ హెడ్. ఫ్యామిలీ హెడ్కి ఎవరికి ఒకరి మీద కోపం, ఒకరి మీద ప్రేమ అట్లే ఉండవు, అందరూ బాగుండాలనుకుంటాడు. ఆయన సేమ్ మైండ్ సెట్ ఈరోజు మన ముఖ్యమంత్రికి కూడా ఉంది. సో ఎక్కడ కూడా ఏదో పలానా కాలేజ్ వాడిని దెబ్బతీయాలనో లేదంటే పలానా వాడికి మేలు చేయాలనో ఎక్కడా లేదు. ఈరోజు నన్నే తీసుకుని నేను ఇంజనీరింగ్ కాలేజ్ నడుపుతున్నాను. నా ఫీజు కూడా ముందుండే ఫీజు కంటే దాదాపు 25,000 ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తగ్గింది. సో మేబీ అప్పుడే నేను ఎక్కువ తీసుకుంటా అని చెప్పలేదు, కానీ కొంచెం లిబరల్గా ఉండేది సిస్టమ్. అంటే ఎక్కడ పెద్ద ఇన్స్పెక్షన్స్ అట్లా ఉండేటివి కాదు. మేము ఏం లెక్కలు చూపిస్తే అదే కరెక్టు, దాన్ని బేస్ చేసుకొని ఫీజు ఫిక్స్ చేస్తారు. ఈరోజు అట్లా కాదు. నువ్వు ఇచ్చిన జమా ఖర్చులు కావచ్చు, నువ్వు చెప్పిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డీటెయిల్స్ కావచ్చు. మేము మా పోర్టల్లో ఈరోజు ఫొటోస్ అప్లోడ్ చేయమని చెప్పాము. ఎక్కడ ప్రతి ఫోటో కూడా జియో ట్యాగ్డ్ ఫోటో. నువ్వు క్లాస్ రూమ్, నీ స్కూల్లో క్లాస్ రూమ్ అంటే నువ్వు నీ క్లాస్ రూమ్లోంచి తీసినావా లేదా పక్క నుంచి తీసినావా, ఏ టైంలో తీసినావో నాకు తెలిసిపోతుంది. ఇక్కడ లొకేషన్ తెలిసిపోతుంది. అట్లాగే నీ గ్రౌండ్ నీ స్కూల్లో ఉందా లేదంటే 10 కిలోమీటర్ల దూరంలో ఫోటో తీసినావో కూడా నాకు తెలిసిపోతుంది. సో ముందులాగా గుడ్డిగా ఏం చేయట్లే ఈ గవర్నమెంట్. అట్ ద సేమ్ టైం మేలు చేయాలనుకుంటే నిజంగానే ఈరోజు చాలామంది పొలిటికల్గా వస్తుంటారు. మేము జగన్మోహన్ రెడ్డి గారికి బాగా చేసాము, ఆయన కోసం చేసాము, అయినా కూడా మాకు ఇబ్బంది పెడుతున్నారంటే నేను చెప్తున్నా, ఇక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టాలని కాదు, ఎవరికి మేలు చేయాలని కాదు. అల్టిమేట్ గోల్ ఈజ్ చదువు కోసం ఏ పేదవాడు ఇబ్బంది పడకూడదు. అట్ ద సేమ్ టైం ప్రతి పిల్లవాడికి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. సో ఈ క్రమంలో ఇందాక నేను చెప్పినట్టుగా అమ్మ ఒడి, నాడు నేడు, ఇంగ్లీష్ మీడియం, జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యా కానుక, తర్వాత ఫీజు రియంబర్స్మెంట్లో జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, ఇన్ని కార్యక్రమాలు పెట్టినప్పుడు ఇక్కడ ఈ డ్రాప్అవుట్స్ విషయానికి వస్తే చాలా మండల కేంద్రాల్లో జూనియర్ కాలేజ్ లేని పరిస్థితి ఈరోజు ఉంది. అంటే 10th అయిపోతూనే ఎస్పెషల్లీ ఆ పేదవాడి ఆడపిల్లల విషయంలో డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్కి పంపించాలి, లేదా ఈరోజు ఉన్న ఈ ర్యాంకుల పిచ్చితో, ఈ ఐఐటి మెడిసిన్ పిచ్చితో ఏదో 40,000-50,000 కానీ 1,00,000 కానీ అప్పు చేసి కానీ చదివించాలనే ఒక మైండ్ సెట్. బికాజ్ ఇక్కడ అవైలబిలిటీ కూడా లేదు. ఒకవేళ ఉంటే సరే డబ్బులు లేవు, ఏదో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ పంపిద్దామనే ఆలోచన వచ్చేది, లేని పరిస్థితులు కూడా ఉన్నాయి. మరి అందుకోసం దాన్ని కూడా ఆ 10th to ఇంటర్ మధ్యలో డ్రాప్అవుట్స్ కూడా తగ్గించడానికి ఈరోజు మా ముఖ్యమంత్రి గారు
ఈ స్కూల్స్ అప్గ్రేడ్ చేయడం మొదలుపెట్టారు. అంటే ఉన్న జెడ్పీ హై స్కూల్స్ మండలానికి ఒకటి, ఎక్కడైతే స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుందో అందులోనే 10th తర్వాత 11, 12 అక్కడే చదివేలాగా ఈరోజు ప్రణాళిక రూపొందించారు. అది కూడా ఆయన ముఖ్యమంత్రి గారి ఆలోచనే. సో అల్టిమేట్గా వాళ్ళు 10th తర్వాత ఇంటర్ కోసం ఇబ్బంది పడకూడదు, మాకు దగ్గర లేదు కాబట్టి ఎక్కడికో పంపించాలా, హాస్టల్లో పెట్టాలా, ఫీజులు కట్టాలా, ఈ ఇబ్బందులు రాకూడదు. అదే మీరు సింపుల్ చూడండి, 8th, 9th, 10thలో ఇక్కడ డ్రాప్అవుట్స్ పెద్దగా ఉండవు. మీకు డ్రాప్అవుట్స్ ఇబ్బందులన్నీ 10th తర్వాత మొదలవుతాయి. ఎందుకు? ఇంటర్మీడియట్ అవైలబిలిటీ లేదు, యాక్సెస్ లేదు. కాబట్టి ప్రతి మండలంలో కూడా ఉండాలి. అండ్ మోరోవర్ మా ఉద్దేశం ఏంటంటే, ఏ పేద పిల్లాడికి లేదా ఈ రాష్ట్రంలో ఉన్న బిలో పావర్టీ లైన్, వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళు ఎవ్వరికి కూడా నాకు గవర్నమెంట్ స్కూల్లో సీట్ రాలేదు, ఈ గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో నాకు సీట్ రాలేదు అనేది అనకూడదు. ఇట్ ఈస్ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ. అట్లా ఫీల్ అయ్యే ఈ ముఖ్యమంత్రి నా పిల్లల్ని నేను చదివిస్తానని ఏదైతే మాట చెప్పారో, ఈరోజు మరి ఆ పిల్లలన్నీ చదవాలంటే స్కూల్స్ కావాలి కదా. ఇప్పటికిప్పుడు జూనియర్ కాలేజీలు కొత్తగా కన్స్ట్రక్ట్ చేయాలన్నా విత్ ఇన్ ద టైం జరగని పని అది. అండ్ మోర్ ఓవర్ ఇట్స్ అ సక్సెస్ఫుల్ మోడల్. మీరు ఇప్పుడు ఇఫ్ యూ టేక్ సిబిఎస్ఈ, సెంట్రల్ సిబిఎస్ఈ చూస్తే అప్ టు 12th ఉంటుంది వాళ్ళది. సో ఇన్ ద సేమ్ మోడల్ మనం కూడా ఆల్ ఫ్యూచర్లో అవసరాన్ని బట్టి ఈవెన్ ఆల్ హై స్కూల్స్లో కూడా 11th and 12th పెట్టేలాగానే ఆలోచన చేస్తున్నారు. దీనివల్ల అప్పుడు ఇంటర్ బోర్డ్ అనేది లేకుండా దాన్ని సెకండరీ ఎడ్యుకేషన్ కిందకే క్లబ్ చేయాల్సి అంటే అది అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్. ఈ గవర్నమెంట్ మేబీ ఎందుకంటే ఈ రోజుకైతే జూనియర్ కాలేజ్ సపరేట్గా ఉన్నాయి. మనం ఈ కాన్సెప్ట్ ఏదైతే హై స్కూల్స్లోనే 10th తర్వాత 11th, 12th అప్గ్రేడ్ చేయాలనుకున్నాము, ఇది ఈ ఇయర్ వచ్చిన కాన్సెప్ట్. సో ఉన్న ఫలంగా ఇప్పటికిప్పుడు ఇంటర్మీడియట్ బోర్డు అక్కర్లేదు అనే పరిస్థితి కరెక్ట్ కాదు. సో ముందుకెళ్తుంటాము, అవసరాన్ని బట్టి అడ్మినిస్ట్రేటివ్ పరంగా ఏదైతే బాగుంటుందో ఆ రకమైన నిర్ణయాలు పైన గవర్నమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ లెవెల్లో ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేసి అవి నిర్ణయాలు తీసుకుంటారు కదా తప్ప ఇప్పటికిప్పుడు బోర్డు ఉండదనో లేదంటే మెర్జ్ చేసినామని నేను చెప్పట్లేదు. బట్ పేదవాడు ఇబ్బంది పడకుండా 10th అవుతూనే ఇమీడియట్గా ఇంటర్ కూడా అక్కడే చదివేలా ఇంకో 2 ఏళ్ళు ఆ ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తాం. ఈ జూనియర్ కాలేజీలో, ప్రైవేట్ జూనియర్ కాలేజీల్లో అంటే బేసిక్గా కార్పొరేట్ జూనియర్ కాలేజీల్లో పిల్లలు ఒత్తిడి వల్ల కావచ్చు, లేదంటే దీనివల్ల కావచ్చు సూసైడ్స్ చేసుకుంటూ ఉంటారు. ఆ సూసైడ్లు అనేవి ఒక స్థాయిలో విపరీతంగా పెరిగిపోయింది. అవును. దాన్ని అరికట్టడానికి మీ వద్ద ప్రణాళిక ఏంటి? లేదండి, అంటే వీటికి అన్ని రకాలుగా ఏంటంటే ఫస్ట్ పిల్లల్లోనూ పేరెంట్స్లోనూ ఆ ర్యాంకుల పిచ్ అనేది తగ్గించాలి. సో అందులో భాగంగానే ఈరోజు ఎక్కడ మీరు అడ్వర్టైజ్మెంట్ చేయకూడదని చెప్పి, సో ఇక్కడ ఏమవుతుంది, ఆ ర్యాంక్ వచ్చినప్పుడు నీకెందుకు ర్యాంక్ రాలే అని అడిగేది పిల్లల్ని, ఇబ్బంది పెట్టడం. తర్వాత ఈ కార్పొరేట్ కాలేజీలు, స్కూల్స్లో కూడా ఈ కల్చరు, ఈ ర్యాంకుల కల్చర్ వచ్చిన తర్వాత ఒకడేమో నా దగ్గర 10లో 5 ర్యాంకులు నావే అంటాడు, ఇంకొకడేమో 10లో 7 ర్యాంకులు నావే అంటాడు. ప్రతి మేనేజ్మెంట్ కూడా క్రీమ్ స్టూడెంట్స్ని ఐడెంటిఫై చేసి, నీ దగ్గర ఒక 1000 మంది ఉంటే వాళ్ళకు డిఫరెంట్ టెస్టులు పెట్టి ఎప్పటికప్పుడు జాయిన్ అయ్యేటప్పుడే కాదు మధ్యలో కూడా టెస్టులు పెడుతూ టాప్ క్రీమ్ని ఒక 30 మందిలో 40 మందిలో ఏమబెట్టి ఇంకా వాళ్ళని 24 గంటలు చదివించే కార్యక్రమం చేస్తుంది. సో దాన్ని అరికట్టడానికి మేము ఫ్యూచర్లో ఈ అడ్మిషన్స్ కూడా, ఇంటర్మీడియట్కి అడ్మిషన్స్ కూడా ఆన్లైన్లో సెంట్రల్ కౌన్సిలింగ్ చేయాలని. ఇప్పుడు ఎంసెట్ వాళ్ళకి ఏ రకంగా అయితే అడ్మిషన్స్ ఇస్తున్నాము అంటే గవర్నమెంట్ విల్ అలాట్, ఇగో ఈ ఇంజనీరింగ్ కాలేజ్కి ఈ స్టూడెంట్స్ బేస్డ్ ఆన్ ది ర్యాంక్స్ ఈ సీట్కి వీళ్ళు, ఈ కాలేజ్కి వీళ్ళు, ఈ కాలేజ్కి, అట్లా మేము కూడా ఫ్యూచర్లో ఆల్ ప్రైవేట్ జూనియర్ కాలేజెస్ కూడా ఒక కౌన్సిలింగ్ చేసి మీ కాలేజీకి ఇగో వీళ్ళు ఆప్ట్ చేశారు, వీళ్ళని చదివించాలి. దాంట్లో ఎక్కడ కూడా నువ్వు ఏ రకంగా ఈవెన్ సెక్షన్స్ చేసేటప్పుడు కూడా ఎట్లా సెక్షన్స్ చేస్తున్నావు అనేది దానికి గైడ్లైన్స్ కూడా ఫ్రేమ్ చేస్తాం. అంటే జెండర్ బేస్డ్ చేస్తామా, లేకపోతే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో చేస్తాం, ఇట్లాగే ఉండాలి తప్ప
బేస్డ్ ఆన్ మెరిట్ సెక్షన్స్ చేయడం అనేది దాన్ని డెఫినెట్గా మేము గైడ్లైన్స్లో పెడతాం. అట్లా చేసిన వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకుంటాం. సో ఇవన్నీ తీసుకుంటే అల్టిమేట్గా ఈ ప్రెజర్ అనేది తగ్గుతుంది. అండ్ ఇందాక కూడా చెప్పాను, మేము గవర్నమెంట్ తరఫున కూడా అవసరమైతే ఈ సైకాలజిస్ట్ను కొంతమందిని ఏమైనా రిక్రూట్ చేసుకునో హైర్ చేసుకునో పిల్లలకు కూడా అక్కడక్కడ ఒక 5-6 స్కూళ్ళని జూనియర్ కాలేజ్ పిల్లల్ని కలిపి ఒక పెద్ద హాల్ తీసుకొని వాళ్ళతో మాట్లాడించడం, అంటే వాళ్ళని గైడ్ చేయడం, ఒత్తిడి నుంచి బయట తీసుకురావడానికి ఏం చేయాలనే దిశగా డెఫినెట్గా ఈవెన్ ప్రైవేటు జూనియర్ కాలేజీలు కూడా అవసరమైతే వాళ్ళకు కూడా అవసరమైతే 2-3 జూనియర్ కాలేజీకైనా ఒక సైకాలజిస్ట్ మీరు రిక్రూట్ చేసుకోవాలనే అంశం మీద కూడా మేము ఆలోచన చేసి దాని మీద కూడా గవర్నమెంట్ రికమెండ్ చేస్తాం. ఇప్పుడు రాబోయే కాలం మ్యాక్సిమం అంతా కూడా డిజిటలే అయిపోతుంది. మనకి అంటే ఇది ఒక సలహాగా తీసుకోవచ్చు, లేదంటే పేరెంట్స్ వైపు నుండి మేము మీడియాలో ఉంటాం కాబట్టి కొంతమంది మాకు ఇచ్చిన సలహా ఇది మీ దృష్టికి తీసుకొస్తున్నాను. మనకి ఎలాగో అమ్మఒడి పథకం ఉంది, మీరు 15,000 రూపాయలు ఇస్తున్నారు. సో ఈ సంవత్సరము 15,000 రూపాయలు డబ్బులు ఇచ్చే బదులు దానికి అవసరమైన ట్యాబ్ లేకపోతే అలాంటిది ఏదైనా ఇవ్వచ్చు కదా అని ఒక సలహా ఇచ్చారు కొంతమంది చదువుకున్న వాళ్ళు మేధావులుగా. సో అది ఎలా ఇంప్లిమెంట్ చేయగలుగుతారా? అంటే మీరు ఎలాగో ముఖ్యమంత్రి గారితో మాట్లాడతారు కాబట్టి ఇది ఆయన దృష్టికి తీసుకెళ్ళండి. లేదంటే అంటే పర్సనల్గా కాదు, కానీ మేము రీసెంట్గా చెప్పే కదా మొన్న మండే మేము ఒక ఆన్లైన్ మీటింగ్ పెట్టుకున్నాం మెంబర్స్ అంతా కలిసి. అందులో ఈ టాపిక్ మీద డిస్కషన్ వచ్చినప్పుడు మేము రెజల్యూషన్ కూడా పాస్ చేస్తాం. అంటే వీఆర్ రికమెండింగ్ ద గవర్నమెంట్ టు ప్రొవైడ్ ట్యాబ్స్ టు ద ఆల్ చిల్డ్రన్ ఆఫ్ ద స్టేట్. అంటే ఎవరైతే ఈరోజు బిలో పావర్టీ లైన్ అమ్మ ఒడికి అర్హులైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ట్యాబ్స్ ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది. అందులో కూడా మేము ఇచ్చింది ఇప్పుడు మీరు చెప్పినట్టుగా అమ్మ ఒడికి 15,000 ఇస్తున్నాం. అందులోంచే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫినాన్షియల్ బర్డన్ కూడా కొత్త బర్డన్ కాకూడదు కాబట్టి ఈ కరోనా పాండమిక్ సిచ్యుయేషన్లో గవర్నమెంట్ కూడా ఇబ్బంది పడకూడదని చెప్పి మేము కూడా వన్ ఆఫ్ ద రికమెండేషన్ అమ్మ ఒడి ఫండ్స్ నుంచే ట్యాబ్స్ ఇస్తే బాగుంటుంది అని చెప్పడం కూడా జరిగింది. ఎందుకంటే హార్డ్లీ 10,000 లోపలే ఉంటుంది. మిగతా డబ్బులు కావాలంటే బల్క్లో తీసుకుంటే తగ్గుతుంది. ఆ బ్యాలెన్స్ 15,000లో ఏదైతే ట్యాప్ ఉంటుందో మిగతా అమౌంట్ మళ్ళీ మదర్స్కి క్రెడిట్ చేయొచ్చు. బట్ అగైన్ ఇట్స్ పొలిటికల్ డెసిషన్. ముఖ్యమంత్రి గారు ఏ రకంగా నిర్ణయం తీసుకున్నా పర్వాలేదు, బట్ ఏదో రకంగా ఈ పిల్లలకైతే ఇక్కడ స్కూల్ పిల్లలకే కాదు విద్యార్థులందరికీ ఎవరైతే కేజీ టు పీజీ అందరికీ కూడా ఏదో రకంగా మనం ప్రొవైడ్ చేయగలిగితేనే ఈ డిజిటల్ క్లాసెస్ ఆన్లైన్ క్లాసెస్లో పేదవాడు నష్టపోడు. అదర్వైజ్ ఈరోజు మనం ప్రైవేటు స్కూళ్ళు ప్రైవేట్గా ఆన్లైన్ చెప్తున్నాం, గవర్నమెంట్ కూడా మేము రెడీ ఆన్లైన్ క్లాసులు చెప్పడానికి మేము రెడీ. బట్ పల్లెటూర్లలో ఎంతమంది అఫోర్డ్ చేయగలరు? ఎంతమంది దగ్గర ఇంటర్నెట్ ఉన్న మొబైల్ ఫోన్ ఉంది? అండ్ మొబైల్ ఫోన్ అంత చిన్న స్క్రీన్లో పిల్లాడు చూస్తే వాడి కళ్ళు ఏమవుతాయి? సో అందుకని ఖచ్చితంగా ఒక ట్యాబ్ ఉంటే బాగుంటుంది. బట్ ఫినాన్షియల్ బర్డన్ కాకూడదు కాబట్టి స్టేట్కి కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో అమ్మఒడి నుంచే ఇది మీట్ అవ్వచ్చు, అయితే బాగుంటుందనే ఒక రికమెండేషను మేము గవర్నమెంట్కి ఈరోజు ఇవ్వబోతున్నాం. రెజల్యూషన్ ఆల్రెడీ పాస్ చేసాం, గవర్నమెంట్ కూడా ఇస్తున్నాం. అలాగే మైసూర్లో ఒక బీఈడి కాలేజ్ బీఈడి యూనివర్సిటీ ఒకటి ఉంది. అవును, టీచర్స్ ట్రైనింగ్. అలాంటిది మన గవర్నమెంట్లో మన స్టేట్లో కూడా పెట్టాలి అనే ఉద్దేశంలో మీరు సలహాలాగా ఇచ్చారని దాని గురించి చెప్తారా? అంటే ఇక్కడ ఏం లేదండి, అల్టిమేట్గా నేను ఇందాక కూడా చెప్పాను, మనము గవర్నమెంట్ స్కూల్స్లన్నీ చాలా అందంగా ఆహ్లాదకరంగా తీర్చిదిద్దుతున్నాం. సో డెఫినెట్గా పేరెంట్స్ అంతా రేపు అడ్మిషన్ పిల్లల్ని జాయిన్ చేస్తారు. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ ఒక 1 year జాయిన్ చేస్తారు, 2 years జాయిన్ చేస్తారు, ఈవెన్ 3 year 3rd year కూడా జాయిన్ చేస్తారు. బట్ ఈ 2-3 ఏళ్లలో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా బాగాలేకపోతే మనం ఎంత సుందరంగా క్యాంపస్ను తీర్చిదిద్దిన పేరెంట్స్ చేర్చడానికి ఆలోచన చేస్తారు. కాబట్టి డెఫినెట్గా టీచర్స్ క్వాలిటీ ఇంప్రూవ్ చేయాలి. ఇప్పుడున్న టీచర్స్ని మోటివేట్ చేయాలి బాగా చెప్పడానికి, అట్లాగే క్వాలిటీ పెంచాలి. దానికి సంబంధించి ట్రైనింగ్ సెంటర్స్ అంటే ఈరోజు ఉన్న వాళ్ళలో విషయం లేదని నేను అనను, కానీ బికాజ్ ఆఫ్ ద సిచ్యుయేషన్స్ ఈ గత 20-30 సంవత్సరాల్లో గవర్నమెంట్ నెగ్లిజెన్స్, అంటే గవర్నమెంట్ స్కూల్స్ని అసలు పట్టించుకోకపోవడం,
అంటే బేసిక్ ఫెసిలిటీస్ పిల్లలకి కానీ ఫ్యాకల్టీకి కానీ టీచర్స్ కానీ ఇవ్వకపోవడం, ఎక్కడా కూడా క్వశ్చనింగ్ లేకపోవడం, మీరు పిల్లలకి ఏం పాఠాలు చెప్తున్నారు, హోంవర్క్స్ ఏమి వస్తున్నాయి ఏంటి అనేది ఎవరు అడగకపోవడం, ఎక్కడ ఇన్స్పెక్షన్స్ లేవు. ఈరోజు అన్ని కావాల్సిన ఫెసిలిటీస్ మోర్ దెన్ ఏ కార్పొరేట్ స్కూల్ ఇస్తున్నాం. అట్ ద సేమ్ టైం మీకు కావాల్సిన ట్రైనింగ్ ఇస్తున్నాం, పేరెంట్స్ కమిటీలు పెడుతున్నాం. రేపు పొద్దున పేరెంట్ కమిటీ వాళ్ళు కూడా పేరెంట్ కమిటీ మీటింగ్లో అడుగుతారు, మీరు ఏం పాఠం చెప్తున్నారు, ఏం హోంవర్క్ ఇచ్చారు, మా పిల్లవాడు ఎన్నో తరగతి బట్ ఈరోజు కూడా వాడికి ఇంకా చదవడానికి రాలేదు, మీరేం పాఠాలు చెప్తున్నారు అడిగే పరిస్థితి వచ్చినప్పుడు డెఫినెట్గా ఇంప్రూవ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మీరు అన్నట్టుగా ఈ టీచర్స్ ట్రైనింగ్ క్వాలిటీ కూడా ఇంప్రూవ్ చేయాలా. ఈ డైట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా ప్రక్షాళన చేస్తాం. వాటి మీద అసలు స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ మీరు అన్నట్టు ఆ మైసూర్ది మీరు ఒకటి అంటున్నారు, నన్ను అడిగితే ప్రతి జిల్లాలో ఒక మైసూర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లాంటిది ఒకటి తీసుకురావాలి మనం. డెఫినెట్గా ఉన్న డైట్లని దాంట్లో విప్లవాత్మకమైన మార్పులు తెస్తాం. అంతకంటే మంచి ట్రైనింగ్ ఈరోజు ఏపీలో ఆంధ్రప్రదేశ్లో బీఈడీ చదివి ఒక ట్రైనింగ్ అయిన టీచర్కి దేశంలో ఎక్కడికి పోయినా జాబు ఖచ్చితంగా వస్తుందనేలాగా వాళ్ళైతే ట్రైన్ చేస్తాం. దాని మీద కూడా ప్రణాళికలు రూపొందిస్తాం. ఇప్పుడు గవర్నమెంట్ వైపు నుండి పేరెంట్స్కి కానీ లేదంటే పాఠశాలలు నడుపుకునే వాళ్ళకి కానీ కరోనా ఇంకా ఆన్లైన్ క్లాసులు వీటి మీద ఏమీ నిర్ణయం తీసుకోలేదు కాబట్టి మీరు ఫైనల్గా ఏదైనా ఒక సందేశం లాగా చెప్తారా? అంటే రాబోయే ఒక 4 రోజుల్లోనే ఏమన్నా ఫైనలైజ్ అవుతుంది అలాంటి ప్రభుత్వ విధానాలు? డెఫినెట్గా అండి, ఖచ్చితంగా ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్లో చదివే పిల్లలు కానీ గవర్నమెంట్ జూనియర్లు కాలేజీలో లేదా గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో చదివే పిల్లలు ఎవ్వరూ కూడా, ముఖ్యంగా వాళ్ళ పేరెంట్స్కి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, ఎవరు కూడా అధైర్యపడద్దు, భయపడద్దు. మీ పిల్లల భవిష్యత్తు ఈ 2-3 నెలలు కాలేజీలు ఉంటాయో లేదో, అందరూ ప్రైవేట్ స్కూళ్ళు వాటిల్లో ఏమో ఆన్లైన్ క్లాసెస్ అంటున్నారు, ఇట్లాంటి భయాలు ఏం పెట్టుకోవద్దు. గవర్నమెంట్ నుంచి ఆల్రెడీ అంటే ఒక టీవీల రూపంలో మనం ఆల్రెడీ చేస్తున్నాం. అట్లాగే ఆన్లైన్ క్లాసెస్ విషయంలో కూడా ఈ సిచ్యుయేషన్ బట్టి వీలైనంత త్వరగా ఒక నిర్ణయం తీసుకొని ఏ రకంగా చేయాలి, దాన్ని కుదించడమా లేదంటే ఆన్లైన్లోనే ఇబ్బంది లేకుండా దాన్ని చేయడమా అనే దానికి డెఫినెట్గా ఒక వారం 10 రోజుల్లోపు గవర్నమెంట్ నుంచి గైడ్ లైన్స్ వస్తాయి. వాటిని బేస్ చేసుకొని మీరెవ్వరూ ఇబ్బంది పడని పరిస్థితిని ఈ ముఖ్యమంత్రి గారు డెఫినెట్గా తెస్తారని చెప్పి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఎవ్వరూ కూడా తొందరపడకండి. అంటే ఏదో అయిపోతుంది, ఒక నెల మా పిల్లోడికి పాఠం చెప్పకపోతే ఏదో అయిపోతుందనే తొందరపడి పిల్లల్ని కూడా ఒత్తిడి గురి తేవద్దు, దయచేసి ఒత్తిడి గురి చేయొద్దు. ఎందుకంటే ఏం కదా, అప్పుడప్పుడు లెట్ దెమ్ రిలాక్స్ అవ్వనియండి, ఆడుకోనియండి. ఈ టీవీలు చూస్తుంటారు, లేదంటే మంచి బుక్స్ ఇవ్వండి, మీరు మంచి కథలు చెప్పండి. సో దట్ వాళ్ళకు ఒక బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో ఆ పరిజ్ఞానము. అట్లాగే ఈరోజు ఉన్న పాండమిక్ సిచ్యుయేషన్లో హెల్త్కి సంబంధించిన సేఫ్టీ మెజర్స్, హెల్తీగా ఉండాలంటే ఏం తినాలి, ఎట్లా క్లీనినెస్ ఎట్లా ఉండాలి, ఇవి ఎట్లాగూ ఈ ప్రైవేట్ స్కూళ్ళల్లోనూ మీ పిల్లలకి ఎట్లాగూ నేర్పలేదు. కనీసం ఇప్పుడు మంచి టైం వచ్చింది కాబట్టి అవన్నీ నేర్పుతూ కొంచెం టైం గడిపితే డెఫినెట్గా విల్ హ్యావ్ ఏ సాలిడ్ ప్లాన్. ఒక ప్లాన్తో గవర్నమెంట్ ముందుకు వస్తుంది. ఏ ఒక్కరికి కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రైవేటు స్కూల్లో చదివే పిల్లలకు కానీ లేదా గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలకు కానీ ఎవరికి ఇబ్బంది లేకుండా అందరికీ అందుబాటులో ఉండేలాగా ఒక ఆన్లైన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని డెఫినెట్గా తెస్తాం. సార్, మీ కమిషన్ తరఫున అంటే ఈ ప్రైవేట్ స్కూల్స్ని కార్పొరేట్ స్కూల్స్ని వీళ్ళని కొన్ని వివరాలు అడిగి ఒక సైట్లో పెట్టమని అడిగారు. అది కొంతవరకు వాళ్ళ మీద మీరు ఏదో అంటే పెత్తనం చేయాలనో లేదంటే మేము కమిషన్ ఏర్పాటు చేసాం మీరు మాకు వివరాలు ఇవ్వాలని కొంత ఏంటంటే ఫ్రిక్షన్. వాళ్ళు అంటే ప్రైవేట్ సెక్టార్లో ఉన్న వాళ్ళు కొంతమంది భయపడుతున్నారు. అంటే వీళ్ళేదో మమ్మల్ని ఇబ్బంది పెట్టాలి, మేమేదో చిన్న ఫీజులు తీసుకొని మంచి యాక్చువల్లీ నిజంగా చెప్పాలంటే బడ్జెట్ స్కూల్స్ తక్కువ ఫీజులు తీసుకొని చాలా ఉపాధి కలిగిస్తుంది, మంచి ఎడ్యుకేషన్ కూడా ఇస్తుంది. అలాంటి వాళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా మీ కమిషన్ ఏదో చేస్తుంది అన్నట్టుగా ఒక అపోహ ఉంది. దాని గురించి మీరు ఏదైనా చెప్తారా? లేదండి, అంటే చాలా సందర్భాల్లో ఈ ప్రైవేట్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ వాళ్ళు నా దగ్గరకు వచ్చినప్పుడు
మీరు చెప్పినవన్నీ వ్యక్తం చేశారు. మేము కూడా వాళ్ళ కమిషన్ తరపున చెప్పాము కూడా. ఇక్కడ ఎక్కడ కూడా మేము అడిగినవి అసలు ఇబ్బంది పెట్టేవి కాదు. ఏమడిగామండి, మీ స్కూల్లో ఎన్ని బిల్డింగ్లు ఉన్నాయి, బిల్డింగ్ ఏరియా ఎంత, క్లాస్ రూమ్లు ఎన్ని ఉన్నాయి, ఒక క్లాస్ రూమ్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఎంతమంది టీచర్లు ఉన్నారు, వాళ్ళకు శాలరీస్ ఎంత ఇస్తున్నారు, గ్రౌండ్ ఉందా లేదా, లేకపోతే ఎంత దూరంలో ఉంది, అంటే అట్లాగే ఫైర్ సర్టిఫికేట్, అంటే ఏవైతే గవర్నమెంట్ GOMS నెంబర్ 1 అని ఒకటి గవర్నమెంట్ చేసింది, అంటే కొత్త స్కూల్ పెట్టడానికైనా లేదా రెన్యువల్ చేయడానికైనా ఏమేమి ఉండాలని ఏవైతే స్టాండర్డ్స్ పెట్టారో వాటిని మాత్రమే అడిగాం. ఇక్కడ ఎవరిని కూడా ఇబ్బంది పెట్టాలని ఆలోచన లేదు, మీకు ముందే చెప్పాను. సో ఈ గవర్నమెంట్లో ఎవరిని ఇబ్బంది పెట్టాలనేది లేదు, ఎవరికో మేలు చేయాలనేది లేదు. అల్టిమేట్గా పేదవాడికి మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ రీజనబుల్ అమౌంట్ ఎక్కువ ఖర్చు లేకుండా ఇవ్వాలనేది కాన్సెప్ట్. ఇందులో నేను ఆల్రెడీ చెప్పాను, నిజంగానే గత 20-30 ఏళ్ళుగా ఏ గవర్నమెంట్ కూడా ఇది చేయలేదు. కాబట్టి ఇప్పుడు మేము చిన్నది ఏదైనా చేసినా వాళ్ళకి ఇబ్బంది అనిపించుండొచ్చు. కానీ ఫ్యూచర్లో రేపు ఈ కాంపిటీషన్ తట్టుకోవాలంటే, కాంపిటీషన్ అంటే ఎవరితోనే కాదు, ఈ గవర్నమెంట్ స్కూల్స్తో కాంపిటీషన్ తట్టుకోవాలన్నా కూడా ప్రైవేట్ స్కూల్స్, ఎస్పెషల్లీ బడ్జెట్ స్కూల్స్ వాళ్ళు కూడా ఈ లెవెల్కి రావాలి. సో రావాలన్నప్పుడు ఎవరు అడగకపోతే వాళ్ళు అట్లాగే ఉంటారు. ఒకవైపు ఏమో గవర్నమెంట్ స్కూల్స్ వాటి అంటే క్వాలిటీ ఇవ్వడంలో కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కానీ ముందు పోతూ ఉంటుంది. ఇట్లా వీళ్ళు ఇక్కడే ఉంటే రేపు పొద్దున వీళ్ళు ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. ఏం చెప్పాలంటే ఈరోజు మేము ఇండైరెక్ట్గా వాళ్ళకి హింట్స్ ఇస్తూ ఉన్నాం, బాబు ఇది ఉందా లేదా, లేకపోతే పెట్టుకో. ఈ రోజుకి నీ డేటా తీసుకొని ఎవరిని కూడా ఏదో ఫీజు తగ్గించాలనో లేకపోతే కాలేజ్ మీద చర్యలు తీసుకోవాలనో కాలేజ్ అఫిలియేషన్ లేదా రికగ్నేషన్ క్యాన్సిల్ చేయాలని ఆలోచన అస్సలు లేదు. చాలా స్పష్టంగా చెప్పాను, 1 year టైం మీకు అందరికీ ఇస్తాం. ఏ రకమైన కొంచెం ఇబ్బందులు ఉన్నా కూడా వాటిని రిపేర్ చేసుకోండి, మీకు టైం ఇస్తాం. ఇప్పటికిప్పుడు ఈ డేటానే నేను అడగలేదనుకోండి, ఇవ్వలేదనుకోండి, మీకు కూడా మీరు ఎక్కడ ఉన్నారో తెలియదు, మీ స్టాండర్డ్ ఏంటో తెలియదు. ఈ గ్యాప్ వస్తే మాత్రం అల్టిమేట్గా సర్వైవల్ క్వశ్చన్ ప్రైవేట్ స్కూల్స్కే వస్తుంది. ఎందుకంటే ఈ కార్పొరేట్ స్కూల్స్ని తీసుకుంటే వాళ్ళు ముందు నుంచి విపరీతంగా ఫీజులు పెట్టారు, 100 కోట్లు సంపాదించేశారు. ఈరోజు వాళ్ళకేమి కాలేజ్ నడపకపోయినా లేదా క్లోజ్ చేసినా వాళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏం లేదు. నిజంగానే ఈరోజు రాష్ట్రంలో ఉన్న బడ్జెట్ స్కూల్స్ వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడుతూ తక్కువ ఫీజులతోనే వీలైనంత మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. దానికి డెఫినెట్గా వీ షుడ్ అప్రిషియేట్, మేము కమిషనర్ వీ అప్రిషియేట్ ఆల్ ద బడ్జెట్ స్కూల్ మేనేజ్మెంట్స్. వాళ్ళ ఇబ్బందులు మాకు తెలుసు. అందుకని మేము నిజంగానే వాళ్ళ విషయంలో నిజంగా అసలు కఠినం కాదు కదా, అసలు ఏమాత్రం వాళ్ళ మీద అంతో ఎంతో జాలే ఉంది. వాళ్ళకి ఏదో రకంగా హెల్ప్ చేద్దాం, వాళ్ళ స్టాండర్డ్స్ వాళ్ళ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా ఇంప్రూవ్ చేద్దాం అనే ఆలోచనతోనే ఈరోజు మేము డేటా అడుగుతున్నాం. డేటా వచ్చిన తర్వాత కూడా ఎక్కడైతే వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవాలో అనేదాన్ని కూడా ఇమ్మీడియట్గా నెక్స్ట్ వాళ్ళకి వెబ్సైట్లో పెట్టడము, తర్వాత ఇండివిజువల్గా కూడా పంపిస్తూ ఇదిగో మీ స్కూల్లో ఇది ఉండాలి, ఇది ఉంది, ఇది ఇంప్రూవ్ చేసుకోండి, ఈ రకంగా మీరు ఉండాలి, ఇట్లా చేయాలి అలర్ట్ చేస్తూ వాళ్ళని స్ట్రెంథెన్ చేయడానికే మేము పనిచేస్తున్నాం. అల్టిమేట్గా నేను ఇందాక చెప్పాను, ఇక్కడ నేనేమి కార్పొరేట్ స్కూల్స్ని లేకుండా చేయాలనో లేదా బడ్జెట్ స్కూల్స్ను పెంచాలనో లేదా ఎవరికో మేలు చేయాలనో ఇదంతా కాదు. 2 విషయాలు, పేదవాడికి నాణ్యమైన విద్య అందించాలి. దాన్ని మేము గవర్నమెంట్ తరఫున మేము గవర్నమెంట్ స్కూల్స్లో మొదలుపెట్టాం, చేస్తాం. మీరు కూడా చేయండి. దిస్ ద ఓన్లీ లైన్, హెల్దీ కాంపిటీషన్, అంతే. అంతేగాని
ఎక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టాలన్న ఆలోచన 1% కూడా ఈ కమిషన్కి లేదు. కాబట్టి దయచేసి ఈ కాలేజ్ మేనేజ్మెంట్స్కి, జూనియర్ కాలేజ్ మేనేజ్మెంట్స్కి, స్కూల్ మేనేజ్మెంట్స్కి చాలా స్పష్టంగా చెప్తున్నాను, మీరెవ్వరూ కూడా భయపడాల్సిన, అధైర్యపడాల్సిన పని లేదు. ఈరోజు మేము ఏం చేసినా కూడా పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడానికి మిమ్మల్ని కూడా తయారు చేసి యూఆర్ ఆల్ స్టేక్ హోల్డర్స్, యువర్ పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్. మీవి ప్రైవేట్ కావవి, యు ఆర్ రన్నింగ్ అండర్ ఏ సొసైటీ అంటేనే సొంతం కాదు, ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్, యువర్ ఆల్ స్టేక్ హోల్డర్స్. అంతా కలిసి పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇద్దామనే ఒకే ఒక ఆలోచన మనం అందరం ముందుకు పోదాం. ఇక్కడ ఎవరు హాని చేయాలని కానీ, కీడు చేయాలని కానీ, లేదంటే ఏదైనా కావాల్సిన వానికి మంచి చేయాలనే ఉద్దేశం ఎవరికీ లేదు. ఈ కమిషన్ చాలా స్పష్టంగా కరెక్ట్గా ముందుకు పోవడానికి సిద్ధంగా ఉంది ఈ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో, జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో. కాబట్టి మీరంతా కూడా వీలైనంత త్వరగా ఈ ఏదైతే మేము డేటా అడిగామో అది అప్లోడ్ చేసి ఇవ్వండి. ఎక్కడెక్కడ మీకు షార్ట్ ఫాల్స్ ఉన్నాయి, ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలనేటివి చెబుతూ మిమ్మల్ని కూడా మా ఒక చేయి పట్టుకొని మిమ్మల్ని కూడా గవర్నమెంట్ స్కూల్స్తో పాటు మిమ్మల్ని కూడా అంతో ఎంతో స్ట్రెంగ్తెన్ చేయాల ఆలోచన తప్ప ఎక్కడా కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలను లేదా మీరు లేకుండా చేయాలనే ఆలోచన 100% ఎక్కడా లేదు. ఓకే సార్, మీ టైం మాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. నవ్యాంధ్రలో కీళ్ల మార్పిడికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారడమే కాక అత్యంత ఖరీదైన ఈ వైద్యాన్ని సామాన్యులకు కూడా అందుబాటులోకి తెచ్చిన శ్రీ బూసిరెడ్డి నరేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నడపబడుతున్న సాయి భాస్కర్ హాస్పిటల్స్ ఇప్పుడు గుంటూరు నగరంతో పాటుగా విజయవాడలో కూడా. సాయి భాస్కర్ హాస్పిటల్స్ అరండల్పేట్, కొత్తపేట్, గుంటూరు అండ్ సూర్యారావుపేట్, విజయవాడ. ఇప్పుడు మీరు చూసిన ఈ వీడియో మీకు నిజమనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని నిజాలను తెలుసుకోవడం కోసం మా నిజం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.